నమస్కారం అండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ముందు మనము ఈరోజు టీటీడబ్ల్యూఎస్ 137 బ్యాచ్‌న 21వ రోజు ప్రయాణం మనందరిది. మరి ఈ ప్రయాణంలో చాలా బాగా కొత్త అంశాలతో ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక అద్భుతమైన పవర్‌ఫుల్ స్పీకర్‌తో మనం ఒక గొప్ప స్పీచ్‌ని, ఒక గొప్ప సెషన్‌ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ముందుగా సెషన్ స్టార్ట్ చేసే ముందు కోట్‌తో మనం స్టార్ట్ చేద్దాం. కోట్‌ని ప్రెజెంట్ చేయవలసిందిగా మన ఇంద్రసాయి గారిని చేంజ్ మేకర్స్ టీమ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంద్రసాయి ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఇంద్ర సాయి. ఐఎమ్ ఫ్రమ్ చేంజ్ మేకర్స్ టీమ్. ఈ రోజు నేను చెప్పబోయే కోట్ ఏంటంటే, వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ యూ డోంట్ చేంజ్ యువర్ గోల్, యూ కెన్ చేంజ్ ఓన్లీ యువర్ స్ట్రాటజీ. అంటే మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే సమయంలో మనం ఫెయిల్యూర్స్ కానీ మనం ఎదురైనట్లయితే మన యొక్క గోల్ ని మార్చుకోకూడదు, మనం వెళ్ళే దారిని, దానికి వేసే ప్లాన్ ని మాత్రమే మార్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఇంద్రసాయి. మరి స్పీకర్‌ని మనం మనకి ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా చంద్రశేఖర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు ప్లీజ్. Yeah, thank you, madam. Thank you for giving this opportunity to me. Yeah, I'm Chandrasekhar. Happy evening to all. Today I'm going to introduction about our speaker, Datri madam. I'm going to overview of currently she is studying computer science engineering second year in Potti Sriramulu Chalawadi Mallikarjun Rao Institute of Technology in Vijayawada. She is 37th batch certified trainer and digital market trainer also. And she took the online and offline sessions for TTWS EPS and coordinate for design and talk topics. She's taking some topics are emotional intelligence and interpersonal communication skills. And she is Impact Core member director and president of ICICI Vijayawada and director for trainings in JCI. So welcome to our speaker to Digital Dias. Thank you, Chandrasekhar garu. Welcome for your introduction. And thank you, Venkat Kollur garu, for this wonderful opportunity. మన విజయవాడలో TTDWS జరిగి కొన్ని మంత్స్ అవుతుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ విజయవాడ ట్రైనర్స్ తో కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, ఇవాల్టి సెషన్ పేరేంటండి? మీరందరూ ఆల్రెడీ గ్రూప్ లో పోస్టర్లు చూసుంటారు కదా. Power of presentation session. పవర్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఓకే, ఇది 21st డే అన్నారు కదా. దీనికి ముందు మీకు కొన్ని సెషన్స్ జరిగాయి కదా, 20 సెషన్స్ జరిగాయి కదా. వాటి నేమ్స్ ఎవరైనా చెప్పగలరా? Fight the fear, body language, ఓకే, and Content necessary is SWOT king. analysis. చూసి Art of unlearning. ఎవరు గుర్తొస్తే వాళ్ళ Unlearning. పేరు చెప్పండి. Content is సెషన్ king. పేరు టైం మేనేజ్మెంట్, Digital marketing. మనసున మనసై. ఓకే, మనకు ఒక 20 సెషన్స్ జరిగాయి. మీకు రఫ్ గా ఒక 10 to 15 సెషన్స్ నేమ్స్ గుర్తున్నాయి. ఓకే, బాగా చెప్పిన పర్సన్ ఎవరు మీకు అనిపించింది? మేము ఎవరికి లీక్ చేయము, మెంటర్స్ మీరు కూడా ఎవరికి లీక్ చేయకండి. ఓకే, మాధవి మేడం. అందరూ అందరూ బాగా చెప్తారు. నేను అందరిలో మీకు బాగా నచ్చింది చెప్పండి. అంటే ఇప్పుడు ఒకళ్ళు చెప్పే స్టైల్ కొంచెం పెద్దవాళ్ళకి నచ్చచ్చు, ఒకళ్ళు చెప్పే స్టైల్ కొంచెం యూత్ కి అట్రాక్ట్ చేయొచ్చు. సో మీకు నచ్చిన పర్సన్ పేరు చెప్పండి. మాధవి మేడం. మాధవి మేడం. మాధవి మేడం కాకుండా ఇంకో నేమ్ చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, పర్లేదు. మేము ఎవరం కూడా ఎవరికి లీక్ చేయము. మీరు చెప్పనన్నారని ధైర్యంతోనే చెప్తున్నాం మేడం. యా, తబితా మ్యామ్. ఓకే, వాళ్ళిద్దరు మీకు అందరిలో బాగా నచ్చింది, వాళ్ళిద్దరి ప్రెజెంటేషన్, రైట్? మీరు రెండే చెప్పన్నారని రెండింటితో ఆగిపోయాం మేడం. యా, నాకు కావాల్సిన ఒక్కళ్ళు టాప్, అందరికి బాగా నచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు. ఓకే, మాధవి మేడం, తబితా మేడం చెప్పారు. వాళ్ళు ఎలా చెప్పారు?
అంటే నోట్ తోనే మళ్ళీ నాకు ఆ డైలాగ్ వేయకండి, బాగోదు. అంటే ఎలా అంటే నాకు చెప్పారంటే వాళ్ళు నాకు ఒక వాళ్ళు పీపీటీ యూజ్ చేశారా, స్టార్టింగ్ స్టోరీ చెప్పారా, లేకపోతే ఎలా వాళ్ళది మీకు బాగా నచ్చింది అని? మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు మేడం. ఆ మేడం గారు చెప్పింది ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. రెండోది ఓకే. వచ్చేటప్పటికి మనలో ఒకళ్ళు అన్నట్టు మాట్లాడుతూ చెప్పారు. ఓకే. అంటే సపరేట్ గా ఏదో ఒక పాయింట్ ప్రెజెంటేషన్ గా ఇలా కాకుండా జస్ట్ వన్ ఆఫ్ అవర్, అంటే ఒక ఫ్రెండ్, మన ఇంట్లో వాళ్ళు ఎలా లైట్ మాట్లాడుకుంటామో. మీ ఫేస్ మీద పడేలాగా కూర్చోండి, షేడ్ వచ్చేస్తుంది. లైట్ కి ఆపోజిట్ గా కూర్చోండి. ఓకే మేడం, ఇప్పటివరకు మొబైల్లో చూసాను, ఇప్పుడు ఇందులో చూడడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. యా చెప్పండి. అంతే మేడం. అది ఓకే. యాక్చువల్ గా ఏంటంటే మనలో వాళ్ళు, అంటే మనలో ఒకళ్ళు చెప్తున్న విధంగా అనిపించింది. అందువల్ల నాకు బాగా, నేను మేడం గారికి బాగా కనెక్ట్ అయ్యాను, బాగుంది అని. అంటే బాగా ప్రెజెంట్ చేశారు కంటెంట్ ని, అవునా? ఎస్ మేడం. అంతేనా? వాళ్ళ అంతే మేడం. దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని అందరికన్నా కొంచెం బెటర్ గా ప్రెజెంట్ చేశారని మీకు అనిపించింది, నాకు అనిపించింది. అవునా? ఎస్ మేడం. ఎస్. అందరు కూడా కృష్ణ గారితో అగ్రి చేస్తున్నారా? అగ్రి చేస్తే థమ్స్ అప్ చూపిండి. డాక్టర్ ఆదిరెడ్డి గారు కూడా మేడం. ఎవరు? డాక్టర్ ఆదిరెడ్డి గారు. ఆది. ఓకే. ఎమోషనల్ ఆది బ్యాలెన్స్ వర్సెస్ లైఫ్. ఓకే, ఎమోషనల్ బ్యాలెన్స్ వర్సెస్ లైఫ్. ఓకే, ఆది సార్ కూడా బాగా చెప్పారు, బాగా కనెక్ట్ చేశారు మిమ్మల్ని. గుడ్. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ప్రజెంట్ చేయడం బాగా చేశారు, అవునా? అంటే అందరం కూడా మీకు అదే టాపిక్ ని వేరే స్పీకర్ కి ఇచ్చినా కూడా కొంచెం అటు ఇటుగా మనం చెప్పే కంటెంట్ అదే ఉంటుంది, బట్ వాళ్ళు బాగా ప్రజెంట్ చేశారు, అందుకే మనకి బాగా కనెక్ట్ అయ్యారు, అవునా? సో రేపు మనందరం ట్రైనర్స్ అయిన తర్వాత మన ప్రెజెంటేషన్ కూడా అలా ఉండాలి. ఇప్పుడు మీరు క్లాసెస్ చూస్తే కొంతమంది ప్రెజెంటేషన్ మీకు కొంచెం బోరింగ్ అనిపించి ఉండొచ్చు, ఎవరిది మాకు బోరింగ్ అనిపించలేదు అనకండి, ఎవరో కొంచెం ఏదో ఒక పాయింట్ లో బోరింగ్ అనిపిస్తుంది. కొంతమందిది మనకు బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళు చెప్పిన టాపిక్ కన్నా కూడా వాళ్ళు చూపించిన పీపీటీ బాగా గుర్తుంటుంది మనకి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు గుర్తుంటారు, ఒక్కొక్క విధంగా ప్రజెంట్ చేస్తారు, రైట్? సో రేపు మీరు ఎప్పుడైతే ట్రైనర్స్ అవుతారో, మన ఆఫ్లైన్ బ్యాచ్ అయిపోయి మీకు ఏదైతే ఉంటుందో అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మీరు ఎప్పుడైతే ట్రైనర్స్ అవుతారో అప్పుడు మీ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? బాగా చెప్పిన మాధవి మేడం, ఆది సార్ లాగా ఉండాలా, లేకపోతే మనకు కొంచెం బోర్ కొట్టింది అనిపించిన ట్రైనర్ లా ఉండాలా? మాధవి మేడం గారి లాగే ఉండాలని అనుకుంటాం మేడం. అది ఎలా ఉంటుంది అనేది మాతో పాటు ఇప్పుడు మేము ఎలా డిసైడ్ చేస్తాం అలా వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతే సార్, ఎగ్జాక్ట్లీ. బట్ మన ప్రెజెంటేషన్ బాగుండాలి అంటే మనకు హెల్ప్ అయ్యేవి ఏంటి? స్టార్టింగ్ స్టేజ్ లో మన ప్రెజెంటేషన్ బాగుంది అని అవతల వాళ్ళకి అనిపించాలంటే మనకి ఏం హెల్ప్ అవుతాయి అంటే, లైక్ మీరే చెప్పారు మేడం ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పారు అని, అలా ఏవి మనకి మన ప్రెజెంటేషన్ బాగుంది అనిపించేలాగా చేస్తాయి చెప్పండి. అంటే ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళి చెప్పగలిగితే బాగుంటుందండి మేడం. సార్ చెప్పే విధానం నేను అడగట్లేదు, మన ప్రెజెంటేషన్ కి ఎలాంటివి హెల్ప్ అవుతాయి అని అడుగుతున్నాను. విజువల్స్ అంటే లాంగ్వేజ్ మన ఇందాక మాధవి మేడం దగ్గర మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాంపుల్స్, కొటేషన్స్, కొటేషన్స్, కొద్ది లోకల్ స్టోరీ స్లాంగ్, టెల్లింగ్, స్మాల్ స్టోరీ టెల్లింగ్స్, స్టోరీ టెల్లింగ్స్, కొద్ది లోకల్ స్లాంగ్, లోకల్ స్లాంగ్, ఇంటరాక్టింగ్ విత్ ఆడియన్స్ కనెక్టివిటీ. ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, ఇంకా థాట్ ప్రొవోక్ క్వశ్చన్. ఓ ఎస్, మీరు అందరు చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టే. ఇప్పుడు మనందరం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, రైట్? అంటే ఇప్పుడిప్పుడే మనం ట్రైనర్ గా మాటలు నేర్చుకుంటున్నాం, అవునా? మామూలుగా మాట్లాడగలం, కానీ నలుగురితో కలిసి మాట్లాడగలం. నలుగురు ముందు నించొని మాట్లాడడం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, అవునా? అలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఒక 40 minutes కంటెంట్ అంతా కూడా కంప్లీట్ గా గుర్తు పెట్టుకోవాలనుకోండి, మనకు కొంత కష్టం అవుతుంది, అవునా? ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఒక గంట సేపు చెప్పాల్సిన టాపిక్ మొత్తాన్ని కూడా పాయింట్ టు పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది, అవునా కాదా? అలాగా ఆ టాపిక్ ని గుర్తు పెట్టుకోవడం ఈజీ చేయడానికి కానీ, మంచి ఇమేజెస్ వీడియోస్ చూపిస్తూ ఎక్కువ కాలం వాళ్ళు గుర్తుంచుకునేలాగా చేయడానికి కానీ మనకి హెల్ప్ అయ్యేవి ఏంటి అంటే పీపీటీస్, పవర్ పాయింట్
పాయింట్ ప్రెజెంటేషన్స్. మీకు జరిగిన 20 క్లాసుల్లో మీరు గమనించుంటే మినిమం 10 క్లాసెస్ ట్రైనర్స్ అందరు కూడా వెనకాల ఒక పీపీటీ వేసుకొని ఆ పీపీటీ చూపిస్తూ చెప్పారు, అవునా కాదా? ఆ పీపీటీ చూపిస్తూ వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు పెట్టే ఆ ఇమేజెస్ కానీ వాళ్ళు పెట్టే ఆ బుల్లెట్ పాయింట్స్ కానీ అవి చూస్తూ మనకి చూడటం ద్వారా కొంత మెమరీలోకి వెళ్తుంది, ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోగలుగుతాం, అవునా? వినేది ఎంత గుర్తు పెట్టుకుంటామో చూసేది ఆ విజువల్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, రైట్? ఎస్. సో అలా ఒక మంచి విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, అలాగే ఒక ట్రైనర్ గా మనం ఆర్డర్ మొత్తం గుర్తు పెట్టుకోవడానికి ఈ పీపీటీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. మీరు చూసారు కదా మన ట్రైనర్స్ అందరు ఎలాగైతే చెప్పారో సేమ్ అలానే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేది మన ప్రెజెంటేషన్ ఇంకా ఎక్కువ బాగుండడానికి హెల్ప్ అవుతాయి. ఎలాగా? దీంట్లో పార్టిసిపెంట్ సైడ్ బెనిఫిట్ ఉంది, చెప్పే ట్రైనర్ సైడ్ బెనిఫిట్ ఉంది. ట్రైనర్ సైడ్ బెనిఫిట్ ఏంటి? వాళ్ళు మొత్తం కూడా బట్టి పట్టకుండా అక్కడ పీపీటీ చూస్తూ ఇక్కడ చెప్పగలుగుతారు. అంటే మనం పాయింట్ మ్యాటర్ అంతా బట్టి పట్టక్కర్లేదు, ఆ పాయింట్ కి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో దానికి తగ్గట్టు కొంత ప్రిపేర్ అయితే సరిపోతుంది, అవునా? సో మనకి మన మెమరీకి హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఇమేజెస్ చూపించి అలా చెప్తామో అవతల పార్టిసిపెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఓన్లీ టెక్స్ట్ ఉన్న పీపీటీస్ కి వాళ్ళు మంచి ఇమేజెస్ చూపిస్తూ ఆ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పినప్పుడు దానికి డిఫరెన్స్ ఉంటుంది, అవునా? అలాగే మనం ఆడియన్స్ కి మన ట్రైనర్ సైడ్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ యూజ్ చేయడం వల్ల. అలాగే పార్టిసిపెంట్ సైడ్ కూడా వాళ్ళు ఆర్డర్ ఫాలో అవ్వగలుగుతారు, అలాగే వాళ్ళు దాన్ని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోగలుగుతారు. ఇలా మీకు ప్రెజెంటేషన్స్ తరపున పార్టిసిపెంట్ సైడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీటి గురించి డీటెయిల్ గా మీకు ఆఫ్లైన్ క్లాస్ లో చెప్తారు. అయితే ఇలా ట్రైనర్ సైడ్ కానీ పార్టిసిపెంట్ సైడ్ కానీ ఒక పీపీటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఒప్పుకుంటారా? వాళ్ళు మామూలుగా కూర్చొని చెప్పడానికి వాళ్ళు ఒక పీపీటీ వేసి అదిగోండి ఈ పాయింట్ ఇది, ఈ ఇమేజ్ ఇలాగా అని చెప్పడానికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగా మనం మంచి పీపీటీస్ ఎప్పుడైతే తయారు చేసి చెప్తామో ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టు మన ప్రెజెంటేషన్ కూడా ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తుంది. మీరు మామూలుగా నించొని మాట్లాడడానికి ఒక పీపీటీ వేసి మీ టాపిక్ రిలేటెడ్ 4 ఇమేజెస్ 4 కొటేషన్స్ పెట్టి వాటిని చూపిస్తూ చెప్పడానికి ఆటోమేటిక్ గా మీ ప్రెజెంటేషన్ ఇచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంత ఇంపార్టెంట్ మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ అనేవి. సో ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? ఎస్. నేను నేర్పించాక 2 రోజుల్లో నాకు ఒక మంచి పీపీటీ చేసి పంపిస్తారా? షూర్. మీ అందరికి నేను ఒక బోనస్ టిప్ ఇస్తున్నాను అనమాట. ఏంటంటే నా సెషన్ లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండే రెండు నిమిషాలు కూడా పట్టకుండానే పీపీటీ ఎలా తయారు చేయొచ్చో నేర్పిస్తాను. కంటెంట్, ఇమేజెస్, కలర్స్, ఫాంట్స్ మొత్తం ఆ 2 నిమిషాల లోపే మనకు తయారైపోతాయి. అయితే నా సెషన్ లాస్ట్ వరకు ఉండాలి మరి. షూర్. ఓకే. సో అంత ఇంపార్టెంట్ పీపీటీస్ చేయడానికి మనకి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటో మీకు ఏమన్నా తెలుసా? నేను ఆల్రెడీ ఒక దాని పేరు ఇంతకటి నుంచి ఒక 10 సార్లు చెప్పేశాను. ఏంటిది? పవర్ పాయింట్. MS పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ PPT అంటే పవర్ ఏంటి పాయింట్ మేడం? ఒక్కటే కాకుండా మనకి వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మనం పీపీటీస్ చేయడానికి. మీకేమైనా తెలుసా? మీకు క్యాన్వా నేర్పించారా పోస్టర్స్ చేయడానికి? నేర్పించారు మేడం. ఎస్. అదే క్యాన్వాలో మనకి పీపీటీస్ కూడా టెంప్లెట్స్ ఉంటాయి, రెడీమేడ్ టెంప్లెట్స్. అందులో మీరు ఇమేజెస్, టెక్స్ట్, డీటెయిల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే గూగుల్ తెలుసు కదా మనందరికి, గూగుల్ వాళ్ళది గూగుల్లో గూగుల్ స్లైడ్స్ అని చెప్పి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇలాగే ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి. ఇలా మనకి చాలా ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట, ఒక్క ఎంఎస్ పవర్ పాయింటే కాదు. కాకపోతే ఎంఎస్ పవర్ పాయింట్ ఎప్పటి నుంచో ఉంది, అందరికి తెలిసింది.
కొంచెం ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి ప్రజెంటేషన్స్ తయారు చేయడం ఎలాగా అనేది చెప్తాను. మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తాను. సో నాతో పాటు ఫాలో అవ్వండి. చూసేటప్పుడు అయితే కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది, లేదా ఓ సింతే కదా అనిపిస్తుంది. కానీ ఆ రెండు కూడా కాదు, చేసేటప్పుడు అసలు విషయం తెలుస్తుంది. సో చూసిన దాన్ని చూసినట్టు వదిలేయకుండా ఈ రికార్డింగ్ ని మళ్ళీ పక్కన పెట్టుకొని చూస్తూనో వింటూనో మీరు ప్రాక్టీస్ చేయండి. చేసి నాకు 2 అంటే 2 రోజులు ఒక మంచి పీపీటీ చేసి పంపించాలి. ఓకేనా? ఛాలెంజ్ యాక్సెప్టెడా? ఓకే. ఎస్, మనం ఇంకా ఎక్కువ లేట్ చేసుకోకుండా ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి పీపీటీస్ చేయడం ఎలాగా చూద్దాం. నేను మీకు బేసిక్ గా కంప్యూటర్ సిస్టమ్ యూజ్ చేసి చేయడం ఎలాగా అనేది నేర్పిస్తాను. మనం మొబైల్ యూజ్ చేసి కూడా, మేడం నాకు సిస్టమ్ లేదు మరి నేను పీపీటీస్ ఎలా చెయ్యాలి అని మీరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే మనం మొబైల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ మనకి సిస్టమ్ స్క్రీన్ సైజ్ కి మొబైల్ స్క్రీన్ సైజ్ కి తేడా ఉంది, అవునా? సో ఆ తేడా వల్ల మనకి సిస్టమ్ లో ఏంటంటే ఆప్షన్స్ అన్ని కళ్ళకు కట్టినట్టు ఎదురుగా కనిపిస్తాయి. అదే మొబైల్ లో అనుకోండి, ఒక దాంట్లో ఒకటి ఇన్బిల్ట్ గా ఉంటుంది. కొంచెం మనం ఏ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఆప్షన్స్ అన్ని కూడా మీకు సిస్టమ్ లోను మొబైల్లోనూ రెండిట్లోనూ అవైలబుల్ గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనే పాయింట్ లో నేను సిస్టమ్ లో చెప్తున్నాను. మన ఓకే, వెయిట్, నా స్క్రీన్ కనిపిస్తుందా విజయ్ గారు? ఓకే, థ్యాంక్ యూ. మనం సిస్టమ్ లో ఓపెన్ చేసి బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తే ఈ రకంగా కనిపిస్తుంది మనకి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది. ఇందులో ఇలా మనకు కొన్ని టూల్స్, కొన్ని మెనూ, కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కొన్ని రిబ్బన్స్, కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి యూజ్ అయ్యేవి ఏంటి, ఏ ఆప్షన్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్ని టైటిల్ స్క్రీన్ అంటారు, లేదా టైటిల్ కార్డ్ అంటారు. అంటే మన ప్రెజెంటేషన్ యొక్క టైటిల్ అన్నమాట. మనం ప్రెజెంటేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను దీని పేరు కూడా అదే పెడుతున్నాను. ప్రెజెంటేషన్ స్కిల్స్. ఇక్కడ కింద మీకు సబ్ టైటిల్ ఇవ్వడానికి ఉంటుంది. ఇక్కడ ఒకటి స్పీకర్ నేమ్ అయినా ఇవ్వచ్చు, 2 ఆ టాపిక్ కి తగ్గట్టు ఏదన్నా ఒక కొటేషన్ అయినా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు గోల్ సెట్టింగ్ అనుకోండి, గోల్ సెట్టింగ్ కి రిలేటెడ్, లేదా టైం మేనేజ్మెంట్ అనుకోండి, టైం మేనేజ్మెంట్ కి రిలేటెడ్ ఒక మంచి క్యాప్షన్ కింద ఇవ్వచ్చు. స్పీకర్ నేమ్ కన్నా కూడా క్యాప్షన్ పెట్టినప్పుడు ఇంకా కొంచెం అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అలాగే నా పేరు పెట్టకూడదా మేడం అంటే పెట్టచ్చు. అది కంప్లీట్లీ కూడా చేసే వాళ్ళ ఇష్టం అన్నమాట. సో మీరు నేమ్ అయినా ఇవ్వచ్చు, కొటేషన్ అయినా ఇవ్వచ్చు. ఇలాగ మనం క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ పైకి వెళ్తే న్యూ స్లైడ్ అని ఉంటుంది. ఈ కింద మీరు క్లిక్ చేస్తే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ కనిపిస్తాయి మనకి. ఇది ఇప్పుడు మనం చేసింది టైటిల్ స్లైడ్. టైటిల్ అండ్ కంటెంట్ ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాము. అంటే ఒక సబ్ హెడ్డింగ్ ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కాకుండా మనం ఏదైనా కంపారిజన్ చెప్తున్నాం అనుకోండి రెండిటికి, అంటే టైం మేనేజ్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి, చేసుకోకపోతే నష్టం ఏంటి, గోల్ సెట్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, చేసుకోకపోతే ఎలా ఉంటుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే ఎలా లైఫ్ ఉంటుంది, లేకపోతే ఎలాగా, ఎమోషనల్ బ్యాలెన్స్ ఏంటి, హ్యూమన్ రిలేషన్స్ ఏంటి, అలా మనం దేనికైనా రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాం అనుకోండి, 2 డిఫరెంట్ కంటెంట్ చెప్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ 2 కంటెంట్ కానీ కంపారిజన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ దానికి క్యాప్షన్ పెట్టి మనం చెప్తుంటే ఈ పిక్చర్ విత్ క్యాప్షన్ లేదా కంటెంట్ విత్ క్యాప్షన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఈ టైటిల్ అండ్ కంటెంట్ అనేది. మీకు డిఫాల్ట్ గా కూడా మీకు నెక్స్ట్ స్లైడ్ ఆటోమేటిక్ గా టైటిల్ అండ్ కంటెంటే వస్తుంది. మీరు ఇలా కంపారిజన్ కానీ పిక్చర్ కానీ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టైటిల్ అండ్ కంటెంట్ లో ఫస్ట్ పైన యాడ్ టైటిల్ అని ఉంటుంది. నేను ఇక్కడ సంథింగ్ ఏదో వై ప్రెజెంటేషన్ అని ఇస్తున్నాను. ఇంపార్టెంట్ అనేది అంటే మనం ఒక సైడ్ హెడ్డింగ్ ఇస్తాము, దానికి సంబంధించి ఇక్కడ మ్యాటర్ ఇస్తాము కింద. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుందాం. ఇక్కడ ఫాంట్ ఉంది చూసారా, ఇందులో ఇక్కడ మనకి ఏంటంటే ఫాంట్ మారిద్ది అనమాట. నాకు అక్కడ వాళ్ళు ఏదైతే ఫాంట్ ఇచ్చారో నాకు అది నచ్చలేదు,
నేను కొంచెం క్రియేటివ్ గా వేరే ఫాంట్ పెట్టాలి అనుకుంటున్నాను అంటే అఫ్ కోర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి వేరే రకమైన ఫాంట్ కావాలంటే ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. ఇక్కడ లెటర్ సైజ్ ఉంటుంది. చిన్నగా కావాలా పెద్దగా కావాలా అని లెటర్ సైజ్ ఉంటుంది. ఈ లెటర్ సైజ్ ఎప్పుడు పెంచుతాము? ఏదైనా హెడ్డింగ్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఉన్నప్పుడు ఇలా లెటర్ సైజ్ అనేది పెంచుతాము. హెడ్డింగ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు. అండ్ ఈ కింద బోల్డ్ అంటే థిక్ గా కనిపిస్తుంది. మనం ఏదైతే టైప్ చేస్తామో అది మనకి థిక్ గా కనిపిస్తుంది. బోల్డ్ క్లిక్ చేశాను అనుకోండి, నేను రాసేది ఇంకా డార్క్ గా వస్తుంది. ఇటాలిక్ అంటే కొంచెం ఇలా పొడుకున్నట్టు వస్తుంది అనమాట. అండర్లైన్ ఇప్పుడు ఇక్కడ ఇది సైడ్ హెడ్డింగ్, సో దీనికి నేను అండర్లైన్ చేసుకోవచ్చు ఈ రకంగా. అంతేకాకుండా కొన్ని మనం ఎలా చెప్తామంటే ఈ పని చెయ్యొద్దు లేదా ఇది వాడద్దు ఇట్లా ఉండొద్దు అని ఏదైతే నెగిటివ్ నో అని చెప్తామో దాన్ని డైరెక్ట్ గా నో అని పెట్టడం కన్నా కూడా ఆ చెయ్యకూడదు నేమ్తో పెట్టి స్ట్రైక్ ఆఫ్ చేసేసి చెయ్యాల్సింది పెట్టాం అనుకోండి కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. అదేంటి మేడం అంటే మీరు చూస్తే కనుక చాలా అడ్వర్టైజ్మెంట్స్ లో వాళ్ళు ప్రైస్ వాళ్ళ అమ్మాలి అనుకుంటున్నది 2000 అనుకోండి, డైరెక్ట్ 2000 అని పెట్టరు, 4000 దాన్ని ఇలా కొట్టేసి 2000 విత్ 50% ఆఫ్ అని ఇస్తారు. చూసారు కదా మీరు, ఇలాంటివి చాలా చూసే ఉంటారు. సో అలా ఎప్పుడైతే మనం నార్మల్ గా పెట్టడం కన్నా కూడా దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తామో అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ గా అంటే దాని మీద అటెన్షన్ పడుతుంది. సో అలా మీరు స్ట్రైక్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ మీకు ఉంటుంది స్ట్రైక్ త్రూ అని, ఇదిగోండి అలా దాని మీద ఒక గీత వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఫాంట్ కలర్ మార్చాలంటే మొత్తం బ్లాక్ ఏ ఉంటే ఏం బాగుండిద్ది అలా అనిపించినప్పుడు మనం ఇలా వేరే ఫాంట్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత ఇలా పాయింట్స్ ఏవైతే వచ్చాయో మీకు బుల్లెట్స్ కావాలన్నా లేదంటే ఇలా బాక్సులు కావాలన్నా మీకు కావాల్సిన ఈ బుల్లెట్ పాయింట్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ నంబరింగ్ ఆప్షన్ ఉంటుంది. నాకు డబ్బాలు వద్దు మేడం, నాకు నంబర్స్ కావాలి 1 2 3 ABCDలో కావాలంటే వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇవేంటంటే అలైన్మెంట్, మీ టెక్స్ట్ రైట్ కి కావాలా లెఫ్ట్ కి కావాలా సెంటర్ లో ఉండాలా అనే అలైన్మెంట్. మీరు ఇన్ కేస్ ఇమేజ్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి ఆటోమేటిక్ గా మీ కంటెంట్ ని కొంచెం పక్కకు జరిపి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలా అలైన్మెంట్ ఏదైనా కావాలంటే అలైన్మెంట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఆప్షన్ ఉండిద్ది. ఓకే మేడం నేను టెక్స్ట్ ఇస్తున్నాను బానే ఉంది, మరి నేను ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి లేదా ఒక వీడియో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు అలాగా దానికి మనకి ఇన్సర్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తే పిక్చర్స్ అని ఉంది, దీంట్లోకి వెళ్ళి మీరు ఏదైనా మీకు కావాలనుకున్న ఇమేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ మీ పీపీటీలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మనకు కావాల్సిన ఇమేజ్ ని మనం ఇన్సర్ట్ చేసి కట్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన సైజ్ లో మనకు కావాల్సిన సైడ్ కి ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఇక్కడ ఫ్రేమ్స్ అని చెప్పి ఆ ఫ్రేమ్ కలర్ ఆ పిక్చర్ కి ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒకసారి ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫార్మాట్ లో ఉండే టూల్స్ మీకు ఓపెన్ అవుతాయి. వీటన్నిటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కానీ కలర్స్ చేంజ్ చేయడానికి కానీ ఏదైనా ఎఫెక్ట్స్ పెట్టాలన్నా పిక్చర్ కి బార్డర్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ అదే ఇన్సర్ట్ లోకి వెళ్ళి మేడం నా ఫోన్ లో నుంచి ఇమేజ్ కాకుండా ఇప్పుడు గోల్ సెట్టింగ్ అనుకోండి, గోల్ సెట్టింగ్ కి సంబంధించిన ఇమేజ్లు డిఫాల్ట్ గా మన దగ్గర ఉండవు కదా, మనం గూగుల్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ సెర్చ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని లేదా సిస్టమ్ లో నుంచి చేస్తుంటే కనుక దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మనం యూజ్ చేస్తాము. ఆ కష్టం అంతా లేకుండా వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ పిక్చర్స్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మైక్రోసాఫ్ట్ బింగ్ లో నుంచి మీకు కావాల్సిన టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని ఇమేజెస్ డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి గోల్ సెట్టింగ్, ఇక్కడ నాకు ఒక ఇమేజ్ నచ్చింది, ఇన్సర్ట్. అంటే నేను గూగుల్లోకి వెళ్ళి నేను ఇమేజ్ ని సేవ్ చేసుకొని నా మెమరీ వేస్ట్ చేసుకొని నా టైం వేస్ట్ చేసుకొని ఇవన్నీ చేయకుండా ఆటోమేటిక్ గా నేను ఇన్సర్ట్ చేసుకోగలిగాను. ఇలా మనం కావాలంటే ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి కూడా ఈ స్టైల్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు.
అండ్ దాని తర్వాత లైక్ మీరు మీ ప్రెజెంటేషన్ ని ఒక ఫోటో ఆల్బమ్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ షేప్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే షేప్స్ లోకి వెళ్ళి ఇలా మీరు ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్ ఇన్సర్ట్ చేసి దానికి కూడా కలర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇవ్వచ్చు మనం. అలాగే చార్ట్, ఏదైనా చార్ట్, బార్ గ్రాఫ్, పై చార్ట్ ఇలాంటివి ఏమన్నా మనం ఇవ్వాలంటే లైక్ ఏదైనా స్టాటిస్టికల్ డేటా ఇస్తున్నాం మనం అన్నప్పుడు మనం ఇలాంటి చార్ట్స్ వి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏదైనా టెక్స్ట్ బాక్స్, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ కింద మై సెషన్ అని చెప్పి నేను పెట్టాలనుకుంటున్నాను. దాన్ని నేను డైరెక్ట్ గా టైప్ చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టి ట్యాప్ 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 లేదంటే స్పేస్ స్పేస్ క్లిక్ చేసుకుంటూ ఈ మూలకు వచ్చి ఇన్సర్ట్ చేయాలి. అదే నేను ఒకవేళ ఫోటోని కొంచెం మార్చాల్సి వస్తే మళ్ళీ నేను నెక్స్ట్ లైన్ లోకి పైన లైన్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఈ కష్టం అంతా లేకుండా ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ టెక్స్ట్ బాక్స్ తీసుకొని ఒక బాక్స్ ఇన్సర్ట్ చేశారనుకోండి, ఆ బాక్స్ లో మీరు పెట్టాలనుకుంటున్న మ్యాటర్ ని మీరు పెట్టుకోవచ్చు. ఎట్ సమ్ స్కూల్ ఏదో మనం మ్యాటర్ పెట్టాలనుకుంటున్నాం, దీన్ని మనకు కావాల్సిన ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు. మీకు దీంతో పాటు కావాలంటే దీని కింద పెట్టచ్చు, లేదు పైకి కావాలంటే పైకి మూవ్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్లుగా ఒక టెక్స్ట్ ని మనం డిఫాల్ట్ ప్లేస్ లో కాకుండా వేరే ఏరియాలోకి మూవ్ చేసుకోవాలి అనుకుంటే టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇంకా మీరు ఇక్కడ స్లైడ్ నెంబర్ పెట్టాలనుకున్నా, డేట్ పెట్టాలనుకున్నా ఈ ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు. నేను ఫోటో కాదు వీడియో ఇన్సర్ట్ చేస్తానంటే ఇక్కడ మీరు వీడియోని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఏదైనా ఒక ఆడియో క్లిప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక మంచి మోటివేషనల్ మెసేజ్ ఆడియో క్లిప్ పెట్టి దానికి కంటిన్యూషన్ నేను మాట్లాడదాం అనుకుంటున్నానంటే మీరు ఇక్కడ ఆడియో క్లిప్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా టేబుల్ డ్రా చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ టేబుల్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఇలా టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి కూడా కలర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. సో టేబుల్, ఇమేజెస్, ఆన్లైన్ నుంచి ఇమేజెస్, చార్ట్స్ అండ్ దాంతో పాటు ఒక టెక్స్ట్ బాక్స్, వీడియోస్, ఆడియోస్ ఇవన్నీ కూడా కొత్తగా మనం ఎంటర్ చేసే టెక్స్ట్ కాకుండా విడిగా ఏది ఇందులో ప్రవేశపెట్టాలన్నా కూడా ఇన్సర్ట్ ఆప్షన్ లోని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పక్కన డిజైన్, ఇప్పుడు ప్లెయిన్ గా ఇలా వైట్ గా ఉంటే ఏం బాగుంది చెప్పండి? ఏమైనా మనకి అట్రాక్టివ్ గా ఉందా? లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇదిగో చూడండి, జస్ట్ ఇలా ప్లెయిన్ గా కనిపిస్తుంది, అసలు లుక్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. సో ఇక్కడ మనకి రకరకాల థీమ్స్ అనేవి ఉంటాయి. వీటిల్లో నుంచి మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు నచ్చింది, మీ టాపిక్ కి సెట్ అయ్యేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇంతకటికి ఇప్పటికి కాస్త డిఫరెన్స్ ఉంది. మన పీపీటీ లుక్ అండ్ ఫీల్ అనేది కాస్త డిఫరెంట్ గా ఉంది. సో అలా ఈ డిజైన్, మళ్ళీ ఈ డిజైన్ లోకి వెళ్ళి మనం దానికి సంబంధించిన కలర్ ప్యాలెట్ ఇదిగోండి. ఈ డిజైన్ నాకు నచ్చింది కానీ ఈ బ్రౌన్ కలర్ నాకు నచ్చలేదు, కొంచెం డార్క్ గా కొడుతుంది. సో నేను ఇంకేదో స్కై బ్లూ కావాలనుకుంటున్నాను, దానికి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ మార్చుకోవచ్చు, డిజైన్ ని మార్చుకోవచ్చు. అలాగే ట్రాన్సిషన్, ఒక స్లైడ్ నుంచి నెక్స్ట్ స్లైడ్ నార్మల్ గా వచ్చేస్తే ఏం బాగుంటుంది, కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది, అవునా? సో మనం అలా ఎఫెక్ట్స్ ఏమన్నా పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఒక్క స్లైడ్ నుంచి రెండో స్లైడ్ వచ్చే విధానం ఎలాగా అని. సో దాంట్లో ఇలా మనకి ప్రివ్యూ కనిపించింది, ఇలా కట్ అవుతున్నట్టు, ఇలా ఫేడ్ అవుతున్నట్టు, పైకి వస్తున్నట్టు, ఇలా మన రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు నచ్చిన దాన్ని మన టేస్ట్ కి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, మ్యాటర్ అంతా కూడా అక్కడే డైరెక్ట్ గా మొత్తం మ్యాటర్ కనిపిస్తూ ఉంటుంది వెనకాల. అప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపించింది, నువ్వు పక్కకు జరిగితే అదేదో నేను చదువుకుంటాను కదా ఇంకా నువ్వెందుకు అనిపించింది. ఇందులోను చాలా మంది చేసే తప్పేంటంటే వాళ్ళు ఆన్లైన్ లో నుంచి తెచ్చే మ్యాటర్ కానీ వాళ్ళ సొంత మ్యాటర్ కానీ మొత్తం మ్యాటర్ అంతా అక్కడే పేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు గోల్ సెట్టింగ్ అనుకోండి, గోల్ సెట్టింగ్ సంబంధించిన ఇమేజ్ అక్కడ ఉండాలి. గోల్ సెట్టింగ్ తాలూకు పూర్తి ఇన్ఫర్మేషన్, ఆ గోల్ సెట్టింగ్ డెఫినేషన్ చెప్పే ట్రైనర్ దగ్గర ఉండాలి. అప్పుడు వాళ్ళు ట్రైనర్ ఏం చెప్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను గోల్ సెట్టింగ్ అని అక్కడ పెట్టి గోల్ సెట్టింగ్ అంటే పలానా పలానా, గోల్స్ లో టైప్స్ పలానా పలానా మొత్తం మీ ఎదురుగా పెట్టేశాను అనుకోండి,
మీకైనా ఏమనిపిస్తుంది, పాప నువ్వు కొంచెం పక్కకి వెళ్తే అక్కడ ఉన్నది ఏదో నేను చదువుకుంటాను, ఇంకా నువ్వు నీ వాయిస్ ఎందుకు, నాకు గోల మధ్యలో డిస్టర్బెన్స్ అనిపించింది. మీరు ఇప్పుడు నాకు చెప్పకపోయినా హానెస్ట్ ఫీలింగ్ అయితే ఎవరికైనా సరే అదే అనిపిస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి, బుల్లెట్ పాయింట్స్ లో అంటే ఆ హెడ్డింగ్ మాత్రమే అక్కడ ఉండాలి. గోల్ సెట్టింగ్ తాలూకు ఒక ఇమేజ్ అక్కడ ఉండాలి. డెఫినేషన్ ట్రైనర్ దగ్గర ఉండాలి. టైప్స్ ఆఫ్ గోల్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆ 3 ముక్కలు మాత్రమే అక్కడ ఉండాలి. మూడిటికి డెఫినేషన్, దాని తాలూకు ఎగ్జాంపుల్ మొత్తం కూడా చెప్పే ఈ ట్రైనర్ దగ్గర ఉండాలి. అప్పుడు మనం ఏం చెప్తున్నాము అని అవతల వాళ్ళకి కొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నారు, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ ఎగ్జాంపుల్ తాలూకు ఒక మంచి ఇమేజ్ అక్కడ పెట్టండి. ఆ ఇమేజ్ చూపిస్తూ మీ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఇంకా అట్రాక్టివ్ గా అనిపించింది వాళ్ళకి. ఆ ఇమేజ్ ని వాళ్ళు కనెక్ట్ చేసుకుంటూ అందులో క్యారెక్టర్స్ వాళ్ళు లీనమైపోతూ వాళ్ళకి ఏంటంటే అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మన మీద కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్, మనం చెప్పింది ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అందుకని మనం ఏం చెయ్యాలి, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉంచాలి. మన ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అక్కడ ఉంచాలి. దాని డెఫినేషన్ అంతా మన దగ్గర ఉంచుకోవాలి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇప్పుడు నేను ఒక 10 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను అనుకోండి, సక్సెస్ కి 10 మెట్లు అని చెప్పి 10 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. 10 పాయింట్స్ ఎదురుగా కనిపించింది అనుకోండి, దాన్ని ఫోటో తీసుకోవడంలోనో లేదా ఆ పాయింట్స్ ఎక్కడ మిస్ అవుతామో అని రాసుకోవడంలోనో ఉంటారు. కానీ ఆ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది. అవునా? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఈ యానిమేషన్స్ అనేవి ఉపయోగించుకుంటాం అన్నమాట. దీంట్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక వర్డ్ వస్తుంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాతే సెకండ్ వర్డ్ వస్తుంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాతే 3వ వర్డ్ వస్తుంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఆ పాయింట్ తో పాటు దాని డెఫినేషన్ మనం ఏదైతే చెప్తామో మన మీద, మనం చెప్పే కంటెంట్ మీద కూడా వాళ్ళకి అటెన్షన్ అనేది ఉంటుంది. దానికి ఇక్కడ మనకి ఇదిగోండి ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి ఫేడ్ అయ్యి వస్తున్నట్టు, ఒక్కొక్కటి ఇలా 1 by 1 గాల్లో ఎగురుతూ వస్తున్నట్టు, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్ని యూజ్ చేసుకోండి. సో ఇవేంటి, ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వస్తాయి, అన్ని ఒకేసారి రావు. ఇదిగోండి ఇలా నిదానంగా ఒక్కొక్కటి వస్తున్నాయి. సో ఒక పాయింట్ వచ్చింది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వస్తుంది, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా అప్పుడే వాళ్ళకి మనం చెప్పే దాని మీద కూడా ఆ అటెన్షన్, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి స్లైడ్ షో. ఇదేం లేదు, మనం చేసింది ఎలా కనిపించింది అని మనం చూడటం. ఇప్పటి వరకు మనం ఏదైతే ఆప్షన్స్ చెప్పుకున్నామో ఒక్కసారి మళ్ళీ పైన చెప్తాను చూడండి. ఫస్ట్ హోమ్ ఉంటుంది. ఇందులో మనం న్యూ స్లైడ్ ఎంటర్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ కి మనం ఫాంట్ మార్చొచ్చు, దాన్ని డార్క్ గా లేదా ఇలా పొడుకుంటున్నట్టు, లేదంటే ఇంపార్టెంట్ అయితే అండర్లైన్, మనం ఏదన్నా నాట్ అని చెప్తుంటే కనుక ఇలా స్ట్రైక్ ఆఫ్. అలాగే మనకి లెటర్ సైజు, ఫాంట్ సైజు, ఇక్కడ ఫాంట్ కలర్ ఉంటుంది, ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ అండ్ నంబరింగ్, ఇక్కడ మనకు వచ్చేసి అలైన్మెంట్ ఉంటుంది, ఇక్కడే మనకి షేప్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇన్సర్ట్. కొత్తగా మనం ఏదన్నా ఇన్సర్ట్ చేయాలంటే నేను మీకు ఇచ్చే టిప్ ఏంటి అంటే, మీ ప్రతి టాపిక్ కి కూడా మ్యాటర్ కన్నా కూడా మంచి ఇమేజెస్ ఉండేలాగా చూసుకోండి. అలాగని మొత్తం పీపీటీ అంతా ఇమేజెస్ ఉండాలనే రూల్ ఏం లేదు. చక్కగా ఒక ఇమేజ్, దానికి నెక్స్ట్ స్లైడ్ లో దాని రిలేటెడ్ 2, 3, 4 సైడ్ హెడ్డింగ్స్, మళ్ళీ మ్యాటర్ అంతా కాదు, సైడ్ హెడ్డింగ్స్. ఈవెన్ మీరు ఒక స్టోరీ చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కూడా దానికి రిలవెంట్ గా ఒక ఇమేజ్. ఇన్ కేస్ మీకు కావాల్సిన ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ గా గూగుల్లో దొరకలేదు అనుకోండి, మనకి ఇమేజ్ జనరేటర్ AI అని కొడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం అడిగినట్టుగా ఇమేజ్ తయారు చేసి ఇచ్చే చాలా వెబ్సైట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వాటిల్లో మీకు ఇమేజ్ ఎలా కావాలో దాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తే దానికి తగ్గట్టుగా ఇమేజ్ ఇస్తుంది. ఒక టీచర్ మాట్లాడుతుంటే 3 స్టూడెంట్స్ కూర్చున్నట్టు, ఒక స్టూడెంట్ తల ఉంచుకొని బాధపడుతున్నట్టు, లేదా పశ్చాత్తాపం చూపిస్తున్నట్టు, అలా మనం దాంట్లో ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, దానికి తగ్గట్టు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది.
సో మీరు చెప్పే కంటెంట్ అవ్వచ్చు, అది స్టోరీ అవ్వచ్చు, ఎగ్జాంపుల్ అవ్వచ్చు, ఏదైనా కూడా కుదిరితే దానికి రిలవెంట్ ఇమేజ్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు పెట్టే కంటెంట్ ఎలా ఉండాలంటే కిస్ లాగా ఉండాలి. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. కిస్ అంటే కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. సో షార్ట్ గా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ సైడ్ హెడ్డింగ్స్, ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే మనం పెట్టాలి. కంటెంట్ అంతా కూడా ట్రైనర్ దగ్గరే ఉండాలి. అప్పుడే మనకు అక్కడ వాల్యూ ఉంటుంది. మనం చెప్పే దాని మీద వాళ్ళకి అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం ఎదురుగా డైరెక్ట్ కనిపిస్తుంది అనుకోండి, బాబు నువ్వు పక్కకి వెళ్తే ఆ చూసి మేము రాసుకుంటాము, లేదంటే ఆ పీపీటీని గ్రూప్ లో షేర్ చేస్తే మేము చూసి చదువుకుంటాం, ఇంకా మేము ఇక్కడ కూర్చోవడం ఎందుకు, నువ్వు చెప్పేది వినేది ఎందుకు. మనల్ని మొహం మీద అనకపోయినా వాళ్ళు లోపల అదే అనుకుంటారు. అండ్ వాళ్ళకి మనం చెప్పే దాని మీద కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. సో షార్ట్ గా, స్వీట్ గా, సింపుల్ గా ఉంచండి. మీ ప్రెజెంటేషన్స్ ఇరగదీసేయండి. ఇప్పుడు మనం చేసింది ఎలా కనిపించిందో ఒకసారి స్లైడ్ షోలో చూద్దాం. ఇదిగోండి, ఇది నా టైటిల్ స్క్రీన్. తర్వాత మనం పెట్టిన ఇమేజెస్ అవి మనం ర్యాండమ్ గా ఇన్సర్ట్ చేసాము. అండ్ తర్వాత ఇది నేను మీకు చెప్పింది. సో ఇలా ఎప్పుడైతే ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ పెడతారో, పాయింట్ నెంబర్ 1 నేమ్ చూస్తారు, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాసుకుంటారు. పాయింట్ నెంబర్ 2 చూస్తారు, చెప్తాను, రాసుకుంటారు. అప్పుడే పాయింట్ నెంబర్ 3కి మనం వెళ్తాం. దానివల్ల ఏంటి, ప్రతి పాయింట్ కి మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది ఉంటుంది. నేను ఒకేసారి పాయింట్స్ అన్ని పెట్టాను అనుకోండి, దాన్ని ఒక ఫోటో తీయడంలోనో దాన్ని రాసుకోవడంలోనో ఉండే ఇంట్రెస్ట్ అసలు ఆ పాయింట్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనే దాని మీద ఉండదు. సో అందుకని ఈ టిప్ ని మీరు ఫాలో అవుతూ చక్కగా ఒక మంచి మంచి ప్రెజెంటేషన్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన ప్రెజెంటేషన్, మన పీపీటీ బాగుంటుంది. అండ్ దానికి తగ్గట్టుగా మనం చెప్పే మన ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. ఇది మీకు కొంత కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. అంటే ఒకేసారి ఇన్ కేస్ ఎవరికైతే ఈ ప్లాట్ఫామ్స్ ఐడియా లేవు, అంటే టెక్నాలజీ కొంచెం కొత్త మాకు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. అండ్ ఎవరికైతే ఐడియా ఉందో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండొచ్చు. ఇక్కడ మనకు ఓన్లీ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు ఆ ఫీచర్స్ అన్ని తెలుస్తాయి. ఇప్పుడు సడన్ గా మీకు ప్రవీణ్ గారు కాల్ చేసి ఇవాళ మనకి దాత్రి మేడం క్లాస్ చెప్పాలండి, కానీ మేడం ఏదో పని ఉండడం వల్ల సడన్ గా హ్యాండ్ ఇచ్చారు, మీరు ఇవాళ సాయంత్రం సెషన్ తీసుకోండి అని చెప్పారు అనుకుందాం. అప్పుడు మీరు కంటెంట్ వెతుక్కుంటారా, దాని నా ప్రెజెంటేషన్ బాగుండాలి, నా పీపీటీ బాగుంటే వాళ్ళకి నేను బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తాను, నన్ను గుర్తు పెట్టుకుంటారని ఆ పీపీటీ చేయడం మీద టైం పెడతారా? ఆబ్వియస్ గా మన కంటెంట్ ఎత్తుక్కోవాలి, ఆ కంటెంట్ ని మనం ఎలా చెప్పాలని మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ ఇదిలో పీపీటీ మీరు చేసేటప్పుడు అదే మేడం ఒక్కొక్క పదం తర్వాత ఒక్కొక్క పదం వచ్చే ఆప్షన్ ఏదో చెప్పారు, అది పెడితే నా ప్రెజెంటేషన్ బాగుండిద్ది, అది ఎక్కడో కనిపించట్లేదు. అది కనిపించట్లేదని కొట్టుకుంటూ మిగతా ప్రెజెంటేషన్ మీద పోతుంది, మనం ప్రిపేర్ అవ్వాల్సిన దాన్ని పోతుంది. అందుకని డైలీ ఒక్క పావు గంట ఒక్క ఆప్షన్ తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ చెప్పాను. ఒక్కొక్క స్లైడ్ ఎందుకు ఉపయోగపడుతుందో, ఎలాంటి కంటెంట్ ఆ స్లైడ్ లో పెట్టొచ్చో ఒక రోజు నేర్చుకోండి. డిఫరెంట్ ఫాంట్స్ ఏమున్నాయి, అందులో ఏ ఫాంట్ వాడితే ఎలాంటి కంటెంట్ కి బాగుంటుంది ఒక రోజు చూడండి. కలర్స్ ఏమేమి ఉన్నాయి, ఏ కలర్ బాగుంటుంది ఒక రోజు చూడండి. ఇమేజ్ ని ఇంటర్నెట్ నుంచి ఎలా ఇన్సర్ట్ చేయాలి ఒక రోజు చూడండి. కేవలం రోజుకి ఒక పావు గంట, ఒక్క 2 వారాలు మీరు స్పెండ్ చేశారంటే అద్భుతమైన పీపీటీస్ అనేవి తయారు చేయగలుగుతారు. అండ్ ఈ ప్రెజెంటేషన్స్ తో పాటు మీకు ఇంకొక టాపిక్ కూడా చెప్పాలి ఇవాళ. ఏంటిది అంటే డేటా. ఇప్పుడు వేరే వేరే మనుషుల దగ్గర నుంచి మనం ఒక టాపిక్ కి సంబంధించి డేటా గ్యాదర్ చేయాలనుకుంటున్నాం అనుకుందాం. అంతేందుకు, రేపు మన ఆఫ్లైన్ క్లాస్ ఉంది. సో మన ఆఫ్లైన్ కి ఎవరెవరు వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, వాళ్ళ జెండర్ ఏంటి, ఏ టైంకి వస్తారు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను గ్రూప్ లో నాకు అందరు ఈ డీటెయిల్స్ పెట్టండి అన్నారు అనుకోండి, అందరు ఇంత మెసేజ్లు పంపిస్తారు, నేమ్, ఏజ్, జెండర్, ఫోన్ నెంబరు, లొకేషన్ పెట్టేస్తారు. ఈ పెట్టిందంతా నేను ఆర్గనైజ్ చేసుకోవాలంటే నాకు కష్టం అవుతుంది, అవునా? ఇప్పుడు నేను మీకే చెప్పాను అనుకుందాం,
శశికుమార్ గారు వీళ్ళందరి డీటెయిల్స్ నాకు కొంచెం మీరు గ్యాదర్ చేసి నాకు ఇవ్వండి అని. ఆయన ఏం చేస్తారు, గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ కి వీళ్ళందరూ కూడా డైరెక్ట్ రిప్లైలు ఇచ్చేస్తారు. ఇవన్నీ ఆయన ఎక్కడ రాసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, నాకు ఎలా పంపించాలి, ఇదంతా కష్టమా కాదా? మరి డేటాని కలెక్ట్ చేయడము, డేటాని అవతల వాళ్ళకి సెండ్ చేయడము, ఇదంతా కూడా మనకి సులభం చెయ్యాలంటే ఎలాగా ఎవరికైనా తెలుసా? ఎక్సెల్ షీట్స్. ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ పెట్టచ్చు మేడం. ఎస్, స్ప్రెడ్ స్ప్రెడ్ షీట్ పెట్టచ్చు. డైరెక్ట్ గా మనం ఎక్సెల్ పంపించలేం కదా. మీ నంబర్ మీరు ఒక నంబర్ తీసుకొని ఆ ఒక నంబర్ లో మీ డీటెయిల్స్ రాసేయండి అని మనం డైరెక్ట్ ఎక్సెల్ పెట్టలేం కదా. గూగుల్ స్ప్రెడ్ గూగుల్ ఫామ్, గూగుల్ ఫామ్. గూగుల్ ఫార్మ్స్ మీ అందరికి కూడా మంచి ఐడియా ఉంది. గూగుల్ ఫార్మ్స్, ఈ గూగుల్ ఫార్మ్స్ వల్ల ఏంటి, మనం ఏదైనా డేటా కలెక్ట్ చేయాలి, డేటా గ్యాదర్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి, ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఈ గూగుల్ ఫార్మ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. రేపు మీరు వచ్చేటప్పుడు మీ డీటెయిల్స్ తీసుకోవాలన్నా, రేపు మీరందరూ ట్రైనర్స్ అయిన తర్వాత ఇలాగ మెంటర్స్ అయ్యి మీరు ఈపీఎస్ బ్యాచ్లు కానీ ట్రైనర్ వర్క్షాప్లు కానీ రన్ చేసేటప్పుడు వాళ్ళ డేటా మీరు గ్యాదర్ చేసుకోవాలన్నా అదంతా ఎందుకు. ఇప్పుడు మీరు ఒక సెషన్ చెప్పడానికి వెళ్ళారు, ఎలా అనిపించింది నా సెషన్ అని అడిగాను అనుకోండి, మొహమాటం కొద్దీ మీకు సెషన్ నచ్చినా నచ్చకపోయినా బాగుంది 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 అంటాం, అవునా? అదే మనం వాళ్ళ నేమ్ ఎంటర్ చెయ్యమని ఇవ్వకుండా ఒక గూగుల్ ఫామ్ పంపించామనుకోండి, అంటే నా ఇంట్రొడక్షన్ కి మీరు రేటింగ్ ఎంత ఇస్తారు, 1 to 5. నేను చెప్పిన కంటెంట్ కి రేటింగ్ ఎంత ఇస్తారు, నా కంక్లూజన్ కి రేటింగ్ ఎంత ఇస్తారు, నేను చెప్పిన దాంట్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ తో మనం చక్కగా ఒక ఫామ్ తయారు చేసి ఆ ఫామ్ మనం ప్రతి చోట సెషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ కో లేదా ఆ గ్రూప్ లో మనం ఫామ్ పెట్టేసి మీ నేమ్ మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మీకు ఎలా అనిపించిందో హానెస్ట్ గా చెప్పండి అని అడిగామనుకోండి, వాళ్ళ హానెస్ట్ ఫీలింగ్స్ వాళ్ళు అందులో పెడతారు. దాన్ని బట్టి ఓకే, ఎక్కువ మంది ఇంట్రొడక్షన్ కి 3 ఇచ్చారంటే నేను ఇంకా పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ తయారు చేసుకోవాలి నా కంటెంట్ కి. కంక్లూజన్ కి 4 ఇచ్చారంటే నా కంక్లూజన్ చెప్పే విధానం బాగుంది, ఇంకా కొంచెం బెటర్ చేస్తే సరిపోతుంది. బాడీకి 2 ఇచ్చారంటే నేను ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, నేను కొంచెం పీపీటీ మంచిగా తయారు చేయాలి, నేను చెప్పే విధానం బాగుండాలి, ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి అని మనకు అర్థం అవుతుంది, అవునా? డైరెక్ట్ గా చెప్పమంటే ఎవరైనా కూడా బాగుంది 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 అని అంటారు. కానీ మన హానెస్ట్ గా డేటా కలెక్ట్, హానెస్ట్ గా రివ్యూ తెలుసుకోవాలన్నా లేదా ఏదన్నా విషయంలో మనం ఎక్కువ మంది డేటా గ్యాదర్ చేయాలన్నా మనకి ఈ గూగుల్ ఫార్మ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. మీ అందరికి గూగుల్ ఫామ్ లో డేటా ఎంటర్ చేయడం పక్కా ఐడియా ఉంటుంది. డేటా ఎంటర్ చేయడం కాకుండా మనం అసలు ఎలాగ క్రియేట్ చేయాలి, ఆ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, మనం డేటా తీసుకోవాలంటే అనేది ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫార్మ్స్ అని సెర్చ్ చేయాలి. ఇది మనకి మొబైల్లో కూడా వస్తుంది. గూగుల్ ఫార్మ్స్ లోకి వెళ్తాం. మనం వెళ్ళాక గో టు ఫార్మ్స్, గో టు ఫార్మ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా బ్లాంక్ ఫామ్ అని కనిపించింది. ఈ బ్లాంక్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అన్టైటిల్డ్ ఫామ్, ముందు మన ఫామ్ కి ఒక నేమ్ ఇచ్చేయాలి. నేను దీనికి రివ్యూ అనే పేరు ఇస్తున్నాను. ఇక్కడ కింద ఏంటంటే మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది, మనం డిస్క్రిప్షన్ పెట్టచ్చు. ఆ ఫామ్ ఏంటి, ఎందుకోసం అని దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఇక్కడ మనం ఫామ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు. అలాగే మీరు ఫామ్ లోనే ఇక్కడ ఇన్సర్ట్ లింక్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు ఇంకా వేరే ఏదో వాట్సాప్ గ్రూప్ లోనో ఫేస్బుక్ గ్రూప్ లోనో వాళ్ళు జాయిన్ అవ్వాలి అన్నా, లేకపోతే వాళ్ళు మీకు సంబంధించిన యూట్యూబ్ వీడియో చూడాలి అన్నా, అలాంటి లింక్ మనం ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ లింక్ లోకి వెళ్ళి మనం ఒక లింక్ అనేది ఎంటర్ చేయొచ్చు. అలాగే లింక్ ఇచ్చాము, డీటెయిల్స్ ఇచ్చాము, క్వశ్చన్స్ అడగాలి కదా. ఈ ఫస్ట్ దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు అక్కడ క్వశ్చన్ అనేది ఎంటర్ చేయొచ్చు. సంథింగ్ ఏదో హౌ ఈస్ ఇంట్రడక్షన్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి క్వశ్చన్ కి తగ్గట్టుగా
మనకి ఇక్కడ ఆన్సర్ ఏ టైప్ లో ఉండాలి అనేది డిఫాల్ట్ గా అది తీసుకుంటుంది. లేదు మనం మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రో ఎలా ఉంది, నేను ఆప్షన్స్ లాగా పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, లైక్ సంథింగ్ ఇలా నంబర్స్ లాగా 5 4 3 2 1 ఇలా నంబర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, నంబర్స్ ఇవ్వచ్చు. లేదు వాళ్ళంతటా వాళ్ళే ఎంటర్ చెయ్యాలి మ్యాటర్ అనుకుంటున్నాను అనుకోండి, ఇలా షార్ట్ ఆన్సర్ లోకో పారాగ్రాఫ్ లోకో మార్చుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ పెట్టాం అనుకోండి, దానికి సంబంధించిన కొంత మ్యాటర్ అనేది వాళ్ళు టైప్ చేస్తారు. మనం అలాగే క్వశ్చన్ కి సంబంధించి ఏదైనా ఫోటో పెట్టాలన్నా మనం ఫొటోస్ ఇన్సర్ట్ చేయొచ్చు. దానితో పాటు ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు చూస్తే కొన్ని క్వశ్చన్లకి మీరు ఆన్సర్ ఇవ్వకపోయినా ఫార్మ్ సబ్మిట్ అవుతుంది. కానీ కొన్ని క్వశ్చన్లకి పైన ఒక చిన్న రెడ్ కలర్ స్టార్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇవ్వకపోతే ఫార్మ్ అనేది సబ్మిట్ అవ్వదు, నోటీస్ చేస్తే ఉంటారు. సో అది ఎలాగా అంటే ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళు ఫిల్ చేయకుండా వాళ్ళు ఫార్మ్ అనేది సబ్మిట్ చేయలేరు. అలాగే ఒక క్వశ్చన్ అయిపోయింది, నాకు నెక్స్ట్ క్వశ్చన్ కావాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ లో క్లిక్ చేస్తే యాడ్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇంకొకటి సంథింగ్ ఏదో మ్యాటర్ ఇస్తాను, దానికి మనకి ఆన్సర్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏమేమి ఆన్సర్ టైప్స్ ఉన్నాయంటే, షార్ట్ ఆన్సర్, ఏదైనా ఒక చిన్న ఆన్సర్ వాళ్ళు ఇవ్వాలంటే, కొంచెం డీటెయిల్డ్ గా ఆన్సర్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు అనుకోండి, పారాగ్రాఫ్స్. ఇలాగ ఆప్షన్స్ లాగా పెట్టాలనుకోండి, మల్టిపుల్ చాయిస్. అలాగే చెక్ బాక్సెస్ ఉంటాయి, డ్రాప్ డౌన్. వాళ్ళు ఏదైనా ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలి, ఇప్పుడు మనం మెంబర్స్ డీటెయిల్స్ తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ ఫోటో మనకు కావాలనుకోండి, అప్పుడు మనం ఫైల్ అప్లోడ్ లోకి వెళ్ళి ఫైల్ అనేది అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఇలా టిక్ బాక్స్ గ్రిడ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ, వాళ్ళు ఏ డేట్ న వస్తున్నారు లేదా ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇలాంటివి తీసుకోవాలంటే డేట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లొకేషన్ కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకి, టైం. సో ఏ టైంకి వస్తున్నారనే టైం ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ కోసం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్సర్ మనకి ఎలాంటి కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ క్లిక్ చేస్తూ మనకి ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ మనం ఇవ్వచ్చు. సో క్వశ్చన్స్ ఇచ్చాను మేడం, ఈ ఫామ్ పంపించడం అలాగా నేను తయారు చేశాను, ఇది వేరే వాళ్ళకి పెట్టాలి కదా, ఇక్కడ సెండ్ ఉంటుంది. సెండ్ మీద క్లిక్ చేసి ఈ మధ్యలో మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు దాని తాలూకు లింక్ వస్తుంది. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ షార్ట్ అండ్ యూఆర్ఎల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే యూఆర్ఎల్ కొంచెం చిన్నదానిలాగా వస్తుంది. దీన్ని కాపీ అని ఇస్తాము. సో కాపీ అవుతుంది. దీన్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడ షేర్ చేయాలనుకుంటే అక్కడ, వాట్సాప్ అయితే వాట్సాప్, లేదా ఏదైనా స్టేటస్ అయితే స్టేటస్ లో ఆ లింక్ మనం పేస్ట్ చేస్తాము. ఓకే, నేను ఫామ్ అనేది క్రియేట్ చేశాను, మరి నేను వాళ్ళ ఆన్సర్స్ చూడాలిగా, రెస్పాన్సెస్ అని ఉంటుంది. రెస్పాన్సెస్ లోకి వెళ్తే మనకి దానికి వాళ్ళు పెట్టిన ఆన్సర్లు అనేవి కనిపిస్తాయి. సో నేను ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్న ఒక ఫామ్ చూపిస్తాను. సో మీకు ఆన్సర్స్ ఎలా వస్తాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నిమిషం, ఆల్రెడీ చేసిన ఒక ఫామ్ ఉండాలి, మనకి ఆన్సర్స్ ఎలా కనిపిస్తాయి అనే డీటెయిల్స్ తెలుస్తుంది. మేబీ వేరే మెయిల్ నుంచి చేసినట్టున్నాను నేను. సో మన ఆన్సర్స్ ఎలా కనిపిస్తాయి అంటే, మీకు ఇక్కడ రెస్పాన్సెస్ ఉంటుంది. మీరు క్రియేట్ చేసిన ఫామ్ మీద క్లిక్ చేస్తే రెస్పాన్సెస్ అని ఉంటుంది. ఈ రెస్పాన్సెస్ లోకి వెళ్తే వాళ్ళ ఆన్సర్స్ మీకు కనిపిస్తాయి. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే, ఒకటి ఇండివిజువల్ ఆన్సర్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏ అనే పర్సన్ వాళ్ళు ప్రతి క్వశ్చన్ కి పెట్టిన ఆన్సర్, బి అనే పర్సన్ వాళ్ళు ప్రతి క్వశ్చన్ కి పెట్టిన ఆన్సర్, అలా ఇండివిజువల్ గా కనిపిస్తుంది. రెండో టైప్ ఏంటంటే, ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చూపిస్తుంది. నా ఫస్ట్ క్వశ్చన్ కి ఏ పెట్టిన ఆన్సర్ ఏంటి, బి పెట్టిన ఆన్సర్ ఏంటి, సి పెట్టిన ఆన్సర్ ఏంటి, ఇలా క్వశ్చన్ వైజ్ గా కనిపిస్తుంది. మనం ఏ రకంగా డేటా యాక్సెస్ చేసుకోవడం, మన చూడడం, దాన్ని అనలైజ్ చేసుకోవడం మనకి ఈజీ అనిపిస్తుందో ఆ రకంగా మనం తీసుకోవచ్చు. ఓకే మేడం, నేను ఇంకా దీన్ని కొంచెం ఒక ఎక్సెల్ షీట్ లాగా మార్చి మనం ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలన్నా, ఎవరికైనా షేర్ చేయాలన్నా ఈజీగా ఉండాలంటే, డేటా మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా ఎక్సెల్ షీట్ లో డేటా ఉంటే మనకి బెస్ట్.
అలా కావాలంటే మళ్ళీ మీరు ప్రతిదీ కాపీ చేసుకొని ప్రతిదీ తీసుకెళ్లి ఎక్సెల్ లో పెట్టకుండా ఇక్కడ డైరెక్ట్ గా లింక్ టు షీట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఫామ్ పెట్టి క్రియేట్ చేశారనుకోండి, ఒక కొత్త ఎక్సెల్ షీట్ మనకి క్రియేట్ అవుతుంది. ఆ ఎక్సెల్ వాళ్ళు ఏ టైంలో ఫిల్ చేశారో ఆ టైం ఇక్కడ మనకి పైన క్వశ్చన్స్ కనిపిస్తే ఆ క్వశ్చన్స్ కి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ కనిపిస్తాయి. దీనిలో మనం ఏమైనా డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం లేదా వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా ఇక్కడ మనం చేసుకోవచ్చు. నేను ఫామ్ పంపించేసాను మేడం, తర్వాత అంటే ఒక 10 days తర్వాత నేను డేటా చూడాలనుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్, గూగుల్ ఫార్మ్స్ లోకి వెళ్ళడం, గో టు ఫార్మ్స్ లోకి వెళ్ళడం, ఇక్కడ కింద మీరు చేసినవన్నీ కూడా మీ రీసెంట్ ఫార్మ్స్ పేరులో మీరు చేసిన ఫార్మ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ ఫామ్ మీరు ఓపెన్ చేసుకోవడం, పక్కన మనకి రెస్పాన్స్ లోకి వెళ్ళడం, ప్రతి ఒక్కళ్ళు ఇచ్చిన రెస్పాన్సెస్ అనేవి తెలుసుకోవడం. ఇలా మనం ఈ గూగుల్ ఫార్మ్స్ ని యూజ్ చేసుకొని డేటా కలెక్ట్ చేసుకోవడం, డేటాని మనం ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఒకటి మనం ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం విత్ కొన్ని చిన్న టిప్స్ తో పాటు. అండ్ 2 డేటా కలెక్ట్ చేసుకోవడానికి, అలాగే మీరు సెషన్స్ ఇచ్చినప్పుడు మీ రివ్యూస్ తీసుకోవడం కోసం, ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం కోసం అని ఈ గూగుల్ ఫార్మ్స్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. అండ్ నేను మీ అందరికి మాట ఇచ్చినట్టుగా 2 నిమిషాల లోపే పీపీటీ చేయడం ఎలాగా నేర్పించాలి అనుకుంటున్నాను. రెడీగా ఉన్నారా? ఎస్. అలాగని మనం 2 నిమిషాల్లో చేయడం ఎలా, ఇప్పుడు నేను మీకు చూపించిన తర్వాత ఇంతేనా ఫామ్ పీపీటీ చేయడం ఇంత తేలిక అనిపిస్తుంది. అనిపించింది కదా అని చెప్పి దాన్నే యూజ్ చేయకూడదు, ఎప్పుడైనా ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. ఆ సైట్ పేరు ఏంటంటే గామా, GAMMA. ఈ గామాలోకి వెళ్ళారనుకోండి, ముందు మీ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనకు ఆ లాగిన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం ఏం క్రియేట్ చేయాలి అని అడుగుతుంది. అందులో మనం పీపీటీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏం కావాలో చెప్తే దానికి తగ్గట్టుగా అది మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఒక్క నిమిషం. గామా. చిన్న ట్రబుల్ ఇస్తుంది మనకి. మీరు గామా ఓపెన్ చేస్తే మీకు ఈ రకంగా కనిపిస్తుంది. మీరు ప్రీవియస్ గా చేసినవి కొన్ని డీటెయిల్స్ అవన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ క్రియేట్ న్యూ AI అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, టెక్స్ట్ పేస్ట్ చేయడం, లేదా కొత్తగా జనరేట్ చేయడం, ఫామ్ ని మాడిఫై చేయడం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జనరేట్ క్లిక్ చేయాలి. మనం జనరేట్ క్లిక్ చేశాక అడుగుతుంది పీపీటీయా, డాక్యుమెంటా, వెబ్ పేజా. మనం పీపీటీ కాబట్టి ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్లైడ్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మీరు కావాలనుకుంటున్నారు. నేను ఒక 10 స్లైడ్స్ కావాలనుకుంటున్నాను నా పీపీటీకి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా గోల్ సెట్టింగ్ అడుగుదాం. దీన్ని గోల్ సెట్టింగ్ ముందు మనకి ఏం చేస్తుంది, ఒక అవుట్ లైన్ తయారు చేస్తుంది. అంటే ఈ మన 10 pages ఏదైతే ఉంటాయో ఏ పేజ్ లో దేనికి సంబంధించిన డీటెయిల్స్ రావాలి అని చూపిస్తుంది. ఇక్కడ మీరు మధ్యలో ప్లస్ కొట్టి కొత్త టాపిక్ ఇవ్వచ్చు, లేదు ఈ టాపిక్ నాకు నచ్చలేదు, వై గోల్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఉంది, నాకు అది నచ్చలేదు, నేను ఇది తీసేసి ఇంకొకటి మారుద్దాం అనుకుంటున్నా. లేదా సెట్టింగ్ లాంగ్ టర్మ్ గోల్స్ అని ఉంది, దీంట్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ అని ఇవ్వాలనుకుంటున్నా. పీపీటీ కనపడతలేదు మేడం. నా స్క్రీన్ షేర్ అవ్వట్లేదా సార్? మేడం స్లైడ్స్ మూవ్ అవ్వట్లేదు మేడం గామా యాప్ తర్వాత. స్లైడ్స్ మూవ్ అవ్వట్లేదు సార్, నేను పీపీటీ చెయ్యట్లేదు, ఎలా చెయ్యాలో మీకు చూపిస్తున్నాను. అదే మేడం మూవ్ అవ్వట్లేదు, షేర్ అవ్వట్లేదు మీది. అవునా, ఒక్క నిమిషం అయితే నేను స్టాప్ చేసి ఇంకొకసారి షేర్ చేస్తాను.
ఒక్క నిమిషం. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. మూవ్ అవుతుందా? పైకి కిందకి కదుపుతున్నాను నేను. ఎస్ మ్యామ్. యా ఓకే. ఒకసారి నేను మళ్ళీ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను. మనం గూగుల్లోకి వెళ్ళి గామా అని సెర్చ్ చేయాలి. గామా అని సెర్చ్ చేస్తే మనకి ఇలా జీ లాగా కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఏఐ అని కనిపించింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత జనరేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్, డాక్యుమెంట్, వెబ్ పేజ్. మనకి ప్రెజెంటేషన్ కాబట్టి ప్రెజెంటేషన్. ఇక్కడ కార్డ్స్ అంటే ఎన్ని స్లైడ్స్ కావాలనుకుంటున్నారు పీపీటీలో అని. నేను నా పీపీటీలో 10 స్లైడ్లు కావాలనుకుంటున్నాను. సో 10 కార్డ్స్ పెడుతున్నాను. పెట్టాక ఏం కావాలనుకుంటున్నారు? గోల్ సెట్టింగ్. మనం ఇంతకటి నుంచి గోల్ సెట్టింగ్ అనుకుంటున్నాం కాబట్టి గోల్ సెట్టింగ్. జనరేట్ అవుట్లైన్. ముందు మనకి ఏంటంటే ఒక అవుట్లైన్ తయారు చేస్తుంది. అంటే మీకు స్లైడ్స్ నేమ్ ఎలా కనిపించాలి, అంటే ఏ టాపిక్ మీద ఆ స్లైడ్ ఉండాలి అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులో ఉన్నదే మనం తీసుకోవాలనే రూల్ లేదు. సో ఇక్కడ కామన్ ఆబ్స్టకిల్స్ టు అచీవింగ్ గోల్స్ అని ఉంది. నాకు అది నచ్చలేదు. నేను అది తీసేసి వేరే ఏదైనా మార్చాలనుకుంటున్నాను. మనం డిలీట్ చేసేసి వేరే ఏదైనా మార్చుకోవచ్చు. లేదు కొత్త టాపిక్ ఏదో కావాలి, కొత్త టాపిక్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ పర్ కార్డ్. ఒక్కొక్క కార్డ్ లో ఎంత టెక్స్ట్ ఉండాలి. బ్రీఫ్ అనుకోండి, జస్ట్ చిన్న చిన్న బుల్లెట్ పాయింట్స్ లాగా ఇంతాక మనం మాట్లాడుకున్నట్టు ఇస్తుంది. లేదు డీటెయిల్డ్ అన్నాం అనుకోండి, లాంగ్ పారాగ్రాఫ్లు ఇస్తుంది. మీడియం అనుకోండి, కొంచెం రెండింటికి మధ్యలో ఇస్తుంది. సో నేను బ్రీఫ్ కంటే షార్ట్ గా ఇవ్వాలి అని ఇస్తున్నాను. సో ఇదంతా క్లిక్ చేసిన తర్వాత జనరేట్ క్లిక్ చేయాలి. అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మీ టాపిక్ పేరేంటో ఇస్తాము. దాని తర్వాత ఎన్ని కార్డ్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాము. అవుట్లైన్ చూసుకొని మనకి ఏదైనా టాపిక్ వద్దు లేదా వేరే ఏదైనా మీ మైండ్ లో ఉంది దాన్ని మార్చాలనుకుంటే మారుస్తాము. దాని తర్వాత కంటిన్యూ కొడతాం. ఇక్కడ కంటిన్యూ కొడితే మనల్ని ఏంటంటే థీమ్ అడుగుతుంది. ఎలా కనిపించాలనుకుంటున్నారు, లైక్ కలర్స్ అవి మనల్ని అడుగుతుంది. మనకి నచ్చిన థీమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరేట్ మనం ఇచ్చిన తర్వాత మన పీపీటీ అనేది నిదానంగా తయారవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటి కూడా లోడ్ అవుతుంది నాకు ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ గోల్ సెట్టింగ్ గురించి ఇలా ఒక ఇమేజ్ ఉంది. నాకు ఇది నచ్చలేదు, కొంచెం వేరే ఇమేజ్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు వెళ్ళి ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వేరే ఇమేజ్ మనం మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. అక్కడ సెట్ అయ్యేలాగా వాళ్ళు ఇచ్చిన స్పేస్ లో సెట్ అయ్యేలాగా వేరే ఇమేజ్ కావాలనుకుంటే ఇమేజ్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ఏ పార్ట్ లో కనిపించాలనుకుంటున్నామో ఇలా మనం ఫోకస్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం షేర్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ బై అమ్ము ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తే బాగోదు. సో దీనికని మనం ఏం చేయొచ్చు, మనకు వద్దనుకున్న దాని మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసేయచ్చు. ఇలా మనం ప్రతిది కూడా మీకు నచ్చనిది ఏది ఉన్నా కూడా దాన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. లేదు మీకు నచ్చలేదు రీజనరేట్ చేసుకోవచ్చు, లేదా వేరే టాపిక్ మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకి ఏదైతే 10 స్లైడ్స్ చూపించిందో ఇంట్రడక్షన్ ఇచ్చింది, ఇంపార్టెన్స్, టైప్స్, స్మార్ట్ గోల్స్, కామన్ ఆబ్స్టకిల్స్, ఇలా మనకి కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది. మనకు నచ్చింది అనుకోండి దీంతోనే కంటిన్యూ అవ్వచ్చు. లేదు మీకు నచ్చలేదు వేరేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకు కావాల్సినట్టుగా మనం
మార్చుకోవచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు దీన్ని మీరు షేర్ చేయాలి వేరే వాళ్ళకి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ షేర్ యూజ్ చేసైనా షేర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఎక్స్పోర్ట్ యూజ్ చేసైనా మీరు షేర్ చేయొచ్చు. నేనేం చేస్తున్నాను, డైరెక్ట్ గోల్ నార్మల్ గా కాకుండా నేను వేరేది ఇవ్వాలనుకుంటున్నాను. సో గోల్ సెట్టింగ్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనకి ఇంతకేం చేసింది, జనరల్ గా గోల్ సెట్టింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఫర్ 10th క్లాస్ అని అడిగాం కాబట్టి 10th క్లాస్ పిల్లలకి యూజ్ అయ్యేలాగా, అంటే వాళ్ళకి చెప్పడానికి సెట్ అయ్యేలాగా మనకి కంటెంట్ అనేది ఇస్తుంది. ఒకసారి మనకి ఇక్కడ ఆల్రెడీ సార్ ఉన్నారు, మన పార్టిసిపెంట్స్ లోనే ఉన్నారు. మనకి సార్ హోండా కంపెనీకి సార్ డీలర్ అన్నమాట, శ్యామ్ ప్రసాద్ గారు. సో సార్ వాళ్ళు మాకేం చెప్పారు, వాళ్ళ హోండా కంపెనీకి వచ్చి వాళ్ళ సేల్స్ టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పారు. మేమేం చేసాము, సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఫర్ హోండా కంపెనీ ఎంప్లాయీస్ అండ్ హోండా సేల్స్ టీమ్ అని సేమ్ ఇదే గామాలో ఇచ్చాము. ఇస్తే డైరెక్ట్ హోండా వాళ్ళ ఇమేజెస్, హోండా కంపెనీ లోగోతో సహా పీపీటీ మనకి తయారు చేసి ఇచ్చింది. అలా మనం ఫస్ట్ లో ఏదైతే ప్రాంప్ట్ ఎంటర్ చేస్తామో స్పెసిఫిక్ గా, అంటే నాకు పలానా దాని కోసం పలానా దానికి రిలేటెడ్ గా అని అడిగితే దానికి తగ్గట్టుగా మనకి పీపీటీ అనేది తయారు చేసి ఇస్తుంది. బాగుంది కదా, ఎంతసేపు పట్టింది, ప్రాంప్ట్ ఇచ్చాను, అవుట్లైన్స్ మార్చాను, అంతే 2 నిమిషాల కన్నా తక్కువలోనే నా పీపీటీ తయారైపోయింది. ఇదేదో బాగుంది కదా. మీరు ఇన్ని ఆప్షన్లు చూపించారు మాకు ఎంఎస్ పవర్ పాయింట్ లో, అవన్నీ ఒక్కొక్క ఆప్షన్ నేర్చుకుంటూ చేస్తూ కూర్చుంటే తెల్లారిపోద్ది మేడం. చక్కగా 2 నిమిషాల కన్నా తక్కువలో పీపీటీ చేయడానికి ఇచ్చారు, ఇదేదో బాగుంది అని అనిపిస్తుంది. ఎంతమందికి ఈ ఆప్షన్ నచ్చింది ఒకసారి థమ్స్అప్ చూపిండి నాకు. నచ్చింది కదా అని చెప్పి అలాగని దీన్ని ప్రతిసారి వాడకూడదు. ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్టు సడన్ గా కాల్ చేసి ఎప్పుడైతే ప్రవీణ్ గారు సడన్ గా కాల్ చేసి దాత్రి మేడం క్లాస్ చెప్పట్లేదు, ఇవాళ మీరు క్లాస్ తీసుకోండి అని ఎప్పుడైతే చెప్తారో, అలాంటి సడన్ సిచ్యువేషన్స్ లో, అంటే మనకి పీపీటీ తయారు చేయడానికి టైం కుదరని సిచ్యువేషన్స్ లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రమే దీన్ని వాడాలి. ఎందుకు మేడం ప్రతిసారి వాడుకోవచ్చు కదంటే వాడచ్చు. కృత్రిమ మేధాని ఉపయోగిస్తూ ఉన్న మేధస్సుని మనం వాడట్లేదు. మీ క్రియేటివిటీని మీరు బయటికి తీయండి. అది చూపించే కలర్స్ ఏముంది, మీకు నచ్చిన థీము, మీకు నచ్చిన ఫాంట్లు, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళు ఇచ్చిన దాన్ని అద్దెకి తెచ్చుకొని వాడడానికి మన సొంతంగా మనం చిన్న బొమ్మ గీసినా కూడా దాంట్లో ఉండే సాటిస్ఫాక్షనే వేరు. ఎంత ఏఐ వచ్చినా కూడా సొంతంగా పీపీటీ చేసుకొని దాన్ని ప్రెజెంట్ చేస్తే వచ్చే కిక్కే వేరు. సో మీ క్రియేటివిటీని బయటికి తీయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఉంది, సొంత ఇంటెలిజెన్స్ ఇంకా ఇంపార్టెంటే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేసింది కూడా ఒక హ్యూమన్ ఇంటెలిజెన్సే కదా. సో మీ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయండి. ఎప్పుడైతే సడన్ సిచ్యువేషన్స్ వస్తాయో, ఎప్పుడైతే దాత్రి మేడం హ్యాండ్ ఇస్తారో అప్పుడు మాత్రమే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏదైతే ఇప్పుడు నేను మీకు గామా చెప్పానో దాన్ని యూజ్ చేయండి. మిగతా అప్పుడు కూడా ఓన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయండి. నేను మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఇవాళ థర్స్డే, సాటర్డే ఈ టైం కల్లా మీరందరూ మీ క్రియేటివిటీతో చేసిన ప్రెజెంటేషన్స్ నాకు పంపించాలి. మీరు ప్రవీణ్ గారికి కానీ ఎవరైనా మీ మెంటర్స్ కి ఫార్వర్డ్ చేస్తే మీ మెంటర్స్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. నేను మీకు ఆఫ్లైన్ క్లాస్ లో దానికి సంబంధించిన రివ్యూ ఇస్తాను. ఓకేనా. నాకు ఎంతమంది చేస్తున్నారు ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఏడుకొండల గారు పీపీటీ చేయట్లేదా? ఎస్, ఓకే. సో ఇది మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, పవర్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, నేను పీపీటీ ఎలా తయారు చేయాలితో పాటు అది ఎలా ఉండాలని చిన్న చిన్న టిప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో అవుతూ మంచి అట్రాక్టివ్ పీపీటీస్ చేయండి, మంచి ప్రెజెంటేషన్స్ ఇస్తూ టాప్ స్పీకర్స్ అవ్వాలి, టాప్ ట్రైనర్స్ అవ్వాలి మీరందరని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్ కొల్లూరు గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ ఓవర్ టు ఇన్ఛార్జెస్. థ్యాంక్ యూ దాత్రి గారు, థ్యాంక్ యూ. నిజంగానే మీ పవర్
ఆఫ్ ప్రజెంటేషన్ వెరీ పవర్ఫుల్గా ఉంది. ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కడ తగ్గకుండా ఒక ఫ్లో లాగా ఉంది. సెషన్ చాలా వాల్యుబుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అండ్ మోర్ ఓవర్ స్మైలింగ్ ఫేస్తో ఎక్కడ టైర్డ్నెస్ కనిపించకుండా 1 అవర్ కనిపించలేదా? కనిపించట్లేదు. 1 అవర్ 15 మినిట్స్ చాలా అద్భుతంగా చెప్పారు దాత్రి గారు. థ్యాంక్ యూ. మ్యామ్ మరి ఈ ఒక్కసారి సెషన్ రేపటి ర్యాలీ అనౌన్స్మెంట్ చేస్తాను. చేయండి మేడం, చేయండి. ఎస్, విజయవాడలో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందో, రేపు మనకి సింగినగర్ లో వివేకానంద సెంటనరీ స్కూల్ దగ్గర మనం ఇంపాక్ట్ తరపున ఆ స్కూల్ వాళ్ళతో కలిసి ర్యాలీ అనేది చేస్తున్నాము. ఎందుకని అంటే రేపు నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద జయంతి. సో ఆ సందర్భంగా మనం మన ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ని ఇంకా ఎక్కువ మందికి తెలియచేయడం కోసం ఆ స్కూల్ వాళ్ళతో కలిసి మనం ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం వీలు చూసుకొని 9:30కి సింగినగర్ వివేకానంద సెంటినరీ స్కూల్, సింగినగర్, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే నేను ప్రవీణ్ గారికి లొకేషన్ డీటెయిల్స్ అనేవి పంపిస్తాను. సార్ ఒకసారి మీరు మీ గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ చేయండి. పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ 9:30 to 10 మాక్సిమం 10:30 అటెండ్ అయ్యేలాగా చూడండి. మన ఆర్గనైజేషన్ ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి తెలిసేలా చేసుకోవాలి. సో అందుకని పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్పేర్ చేసుకొని రేపటి ర్యాలీకి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే మేడం గారు, దాత్రి గారి బాధ్యతే కాదు, అందరి బాధ్యత. వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు పార్టిసిపేట్ చేద్దాము. సమాజము పునర్నిర్మాణం కోసం ప్రయత్నంలో భాగంగా మనమందరం కూడా భాగస్వాములు అవుదాం. ఓకే మేడం, అలాగే పాసిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అవ్వడానికి చూస్తారు. అట్లాగే మీ సెషన్ మీద మంచి మాకు కొటేషన్ నచ్చిందండి. సొంత ఇంటెలిజెన్స్ కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా సొంత ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ప్రజెంటేషన్ చేసుకోమన్నారు. చాలా బాగుంది అది. తర్వాత గామా అనేది షార్ట్ ఫామ్లో 2 మినిట్స్లో చేసేలాగా ఒక కొత్త టెక్నాలజీని, ఒక కొత్త ప్రజెంటేషన్ని మాకు అందించారు. మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ, మరి ఫీడ్బ్యాక్ కాకుండా ముందుగా డౌట్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. సెషన్ మీద ఎవరికన్నా ఏదన్నా సందేహాలు ఉంటే మేడం మనతో ఉన్నారు. సో హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇద్దాము. ఎవరికన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చూడడానికి పక్కాగా మీకు అయితే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, లేకపోతే ఓ సింతేనా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తేనే ఏదో ఆప్షన్ చెప్పారు, అది ఎక్కడుందో కనిపించట్లేదు, తెలియట్లేదు అనే డౌట్లు అప్పుడే వస్తాయి. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా మీ మెంటర్స్ ని అడగండి, కంపల్సరీ వాళ్ళు ఎక్కడుంది ఏంటి అని మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. లేని పక్షంలో మీ డౌట్స్ ని నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఇప్పుడు వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో అందులో ఏ పాయింట్ మీకు అర్థం అవ్వకపోయినా కూడా, అది సిల్లీ పాయింట్ అయినా సరే, ఎలాంటి మొహమాటం లేకుండా అన్మ్యూట్ చేసుకొని అడగండి. బిఫోర్ దట్ విజయ్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు. బిఫోర్ దట్ సమ్మరైజ్ చేయవలసిందిగా ఇంద్రసాయి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంద్రసాయి, ప్లీజ్ సమ్మరైజ్ ద సెషన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ ఇంద్ర సాయి. ఐఎమ్ ఫ్రమ్ చేంజ్ మేకర్స్ టీమ్. ఈ రోజు మేడం గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అన్నదాన్ని నేను సమ్మరైజ్ చేయబోతున్నాను. మేడం గారు మొదట్లో అట్లా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పీపీటీ అన్న విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే దాని వల్ల స్పీకర్ కి యూజ్ ఏంటి, అలాగే వినే వాళ్ళకి యూజ్ ఏంటి, వాళ్ళకి అసలు ఎలా అర్థమవుతుంది, మనం పవర్ పాయింట్ ద్వారా చూపించడం ద్వారా వాళ్ళకి క్లారిటీగా అర్థం చేసుకోగలరు అన్న విషయాన్ని మేడం గారు చెప్పారు. అలాగే మనకి స్లైడ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, టైటిల్ కార్డు, అలాగే టైటిల్ అండ్ కంటెంట్, అలాగే బ్లాంక్ సైడ్, ఇటువంటి స్లైడ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, వాటిని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలని మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఫాంట్ లో టైప్స్, అంటే మనం ఏ ఫాంట్ అయినా మనకి నచ్చిన ఫాంట్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే దాని సైజ్ ఎలా సెట్ చేసుకోవాలి, దాని కలర్, అలాగే మనకి అండర్లైన్ కావాలంటే అండర్లైన్, అలాగే చెక్ మార్కు, అవన్నీ చెప్పడం జరిగింది. అలాగే మేడం గారు ఇమేజెస్ ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, చార్ట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అని చెప్పారు. అలాగే మన టెక్స్ట్ బాక్స్ ని, అంటే మనకు కావాల్సిన టెక్స్ట్ ని మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోగలిగే ఫెసిలిటీ ఉన్న టెక్స్ట్ బాక్స్ ని చెప్పడం జరిగింది. అలాగే వీడియోస్ ని, ఆడియోస్ ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, అలాగే టేబుల్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలని మేడం గారు చెప్పారు. అలాగే డిజైన్ లో మనం తయారు చేసిన పీపీటీకి డిఫరెంట్ కలర్స్ ఎలా ఉండాలి,
అంటే అవన్నీ మనం సెట్ చేసుకోవడానికి డిజైన్ అనే ఆప్షన్ గురించి చెప్పారు. అలాగే మనం చేసిన ఒక్కో స్లైడ్ కూడా ఒకదాని తర్వాత నుంచి ఇంకోటి మూవ్ అవడానికి యూజ్ అవడానికి ట్రాన్సిషన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఆ ట్రాన్సిషన్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉన్నాయని చూపించడం జరిగింది. అలాగే మనం చెప్పే ప్రతి పాయింట్ కూడా 1 by 1 ఒక పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి, అది ఎలా పెట్టాలి అని దాని గురించి యానిమేషన్స్ చెప్పడం జరిగింది. ఇలాగా మేడం గారు చాలా డీటెయిల్డ్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని చెప్పారు. అలాగే దాంతో పాటుగా మేడం గారు గూగుల్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. మనం ఫామ్స్ లోకి వెళ్ళి బ్లాంక్ ఫామ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మనం దాని టైటిల్ సెట్ చేసుకోవడం, డిస్క్రిప్షన్ తయారు చేసుకోవడం, క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవడం, వాటికి ఆన్సర్స్ ఏ టైప్ లో ఇవ్వాలి అనేది మేడం గారు చెప్పారు. అలాగే మనం క్వశ్చన్ ఖచ్చితంగా చేయాలంటే రిక్వైర్డ్ అనే ఆప్షన్ గురించి, అలాగే దాన్ని మనం ఎలా షేర్ చేయాలి, రెస్పాన్స్ ని ఎలా చూడాలి, అలాగే ఆ రెస్పాన్స్ మనం చూసిన దాన్ని ఒకవేళ ఎక్సెల్ లో మనకు కావాలంటే దాన్ని ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలా ఇవన్నీ చెప్పిన తర్వాత మా యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈజీ చేయడానికి గామా అనే ఒక వెబ్సైట్ గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ వినయ్ గారు మీ డౌట్ అడగండి సార్. విజయ్ గారు, ఇంద్రసాయి థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సమ్మరైజేషన్. విజయ్ గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. am I audible? ఎస్ సార్. ఓకే అండి. ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు మేడం. మరి మీ సెషన్ చూస్తుంటే పికాసో గారు గుర్తొచ్చినట్టుంది నాకు. ఆయన చాలా చక్కగా చెప్తారు. ఏమనంటే ఒక గొప్ప ఆర్టిస్ట్ గా బొమ్మలు గీసే కన్నా చిన్న పిల్లవాడుగా బొమ్మలు గీయటం చాలా కష్టమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం అద్భుతంగా పీపీటీలు తయారు చేసిన మన సొంత మేధస్సుతో చిన్న బొమ్మలు పీపీటీలు తయారు చేయటం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పిన విషయం చాలా సంతోషం మేడం. అది యువర్ గ్రేట్నెస్. అలాగే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇందాక మీరు గామాలో పవర్ పాయింట్ తయారు చేసేటప్పుడు ఏ కంటెంట్ మనకు అవసరం లేదో ఏంటి అనేది ఎడిట్ చేసినట్టు చూపించారు మీరు. అయితే దాన్ని ఇంపోర్ట్ చేసిన తర్వాత లేదా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా ఎడిట్ చేయవచ్చా దాన్ని? అది నా డౌట్. మీరు గామాలోకి మీరు వెళ్ళిన తర్వాత మనకి ప్రీవియస్ గా మనం చేసినవన్నీ కూడా కనిపిస్తాయి. దాంట్లోకి మీరు వెళ్ళి దాన్ని మాడిఫై చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. అంటే సేవ్ చేసిన దాంట్లో మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చా, అది నేను అడుగుతుంది. లేదు సార్. అంటే అది పీడిఎఫ్ లోకి వస్తుందా? మనకి పీడిఎఫ్ లాగా వస్తుంది. దాన్ని మీరు కావాలంటే మనకి గూగుల్లో పీడిఎఫ్ టు పీపీటీ కన్వర్టర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అది నేను అడుగుతున్న క్వశ్చన్. అది దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ మేడం. కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. దాన్ని మీరు ఎడిట్ చేయలేరు మళ్ళీ. ఓహో, ఏంటి పవర్ పాయింట్ గా పీడిఎఫ్ టు పీపీటీగా మనం కన్వర్ట్ చేసినా దాన్ని ఎడిట్ చేయలేం. ఓన్లీ రీడ్ ఓన్లీనే. ఎస్ సార్. ఓకే మేడం. ఏదైనా మన కరెక్షన్స్ ఉంటే ఓన్లీ ఆన్లైన్ లో మనం చేసేటప్పుడు కరెక్ట్ చేసుకుంటామే. అందుకని మీరు చెప్పేది ఏంటంటే మనం సొంతంగా తయారు చేయడమే బెటర్ అంటున్నారు దానికన్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చాలా అద్భుతంగా, నాకు పెద్ద కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా మీ చెప్పింది ఒక గంట సేపులోనే నేను మొత్తం అంతా కూడా అవగాహన చేసుకుని చేయగలననే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేశారు. ఎస్, యువర్ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శ్యామ్ ప్రసాద్ గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్. ధాత్రి మేడం ఎప్పుడు కనపడినా కూడా ఏదో కొత్త విషయం, యూనిక్ థింగ్ చెప్తారు. నాకు అదొక ఐ లైక్ దిట్. చాలా చాలా బాగుంటుంది మేడం. యూనిక్ ఐడియా ఏదో ఒకటి చెప్తారు. మీరు ఎప్పుడు కనపడి ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చిన మీటింగ్ చెప్పినారు కూడా. ఇవాళ వచ్చేసి గామా ఐడియా ఒకటి బాగా చెప్పారు. నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, ప్రెజెంటేషన్ ఇస్తుంటాను ఆఫీస్ లో కూడా. ఇన్ని ఎఫెక్ట్స్ ఎప్పుడు వాడలేదు మేడం నేను. ఇవాళ మీ ద్వారా చాలా ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను నేను. ఈ యానిమేషన్ ఎఫెక్ట్ పాయింట్ బై పాయింట్ చెప్తుంటారు కదా, పాయింట్ బై పాయింట్ ఎట్లా వస్తాయని చాలా నుంచి అనుకుంటాను నేను. ఒక పాయింట్ ఎట్లా వస్తుంది, దాని ఏంటి ఎఫెక్ట్ ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా. ఏమైనా అడగలేదు, నేర్చుకోలేదు నేను. బట్ ఇవాళ నేర్చుకున్నాను కొత్త ఎఫెక్ట్ నేను. థ్యాంక్ యూ మేడం. మీ ప్రెజెంటేషన్ పవర్ ఆఫ్ ప్రెజెంటేషన్ కాదు, పవర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. సుమా మేడం. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఇట్స్ బీన్ ప్రెటీ లాంగ్ టైం అండి. మళ్ళీ ఒక పవర్ పాయింట్ స్టూడెంట్ ఏజ్ లో విన్నాము. మళ్ళీ
ఆఫ్టర్ లాంగ్ టైమ్ విత్ ఆల్ ద లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ ఇన్పుట్స్ మీ దగ్గర నుంచి మళ్ళీ వింటున్నాము. సో సెషన్ విన్న తర్వాత వెంటనే రేపే దీని మీద ఒకసారి ట్రైల్ వేయాలి అని ఉంది. ఎనీవే మీరు మాకు హోంవర్క్ ఇచ్చారు కాబట్టి దట్ విల్ బి సఫైస్డ్. సో అండ్ ద ఇన్పుట్ రిగార్డింగ్ గామా ఈస్ వెరీ యూనిక్. అది నాకు కొత్త కాన్సెప్ట్ విన్నది కూడాను. అండ్ ఇట్ వాస్ వెరీ కేర్ఫుల్లీ హ్యాండ్ హోల్డెడ్ అనమాట. ప్రతి బుల్లెట్ పాయింట్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మోస్ట్లీ రాదర్ దాన్ సేయింగ్ యూనో క్లియర్ కట్ అనే దానికంటే ఇట్స్ లైక్ అ పిక్చర్స్ క్యూ అనమాట. సో వెరీ మచ్ కన్వీనియంట్ ఫర్ ఇమ్మీడియట్ ప్రాక్టికల్ సెషన్ అన్నట్లు ఉంది. సో డెఫినెట్లీ మా ప్రెజెంటేషన్స్ తో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మా 137 బ్యాచ్ ట్రై చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్పుట్స్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో మోస్ట్లీ ప్రాక్టికల్ గా చేస్తే నంబర్ ఆఫ్ డౌట్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. సింధు గారు. Happy evening, everyone. ఈవినింగ్. That was really a wonderful session. It was very clean and clear. And the flow which you have carried out through your session, that was really great. And the sarcastic words in between are very hilarious. You are such an inspiration to all of us. Keep rocking. And lastly, you'll have my heart always. Thank you. She is my Vijaya senior, madam. school senior. విజయ మేడం. Thank you, Sindhu garu. Thank you for your kind words. Keep rocking always. Thank you. పిట్ట కొంచెం కోతగనం అని వింటాం కదండి, దానికి ప్రత్యక్ష నిరూపణ మన మేడం గారు. మేము కూడా కరోనా టైంలో వెబెక్స్ మీటింగ్లు వీటి ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేసామండి. ఆ చేసినప్పుడు ఈ గూగుల్ ఫార్మ్స్ ద్వారా క్విజ్జీస్, పాఠం చెప్పిన తర్వాత క్విజ్జీస్ అవి తయారు చేసాం ఆ కంటెంట్ కి సంబంధించి. అప్పుడు నాకు ఈ గూగుల్ ఫార్మ్స్ పరిచయం అయ్యాయి. మళ్ళా ఈ కరోనా తల్లి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆఫ్లైన్ లోకి వచ్చేసాం కదా, మళ్ళా ఒకసారి ఇవాళ పునశ్చరణ చేసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా అబ్బాయి 10th క్లాస్ బుడ్డోడు, ఇప్పుడు వాడు కూడా మంచి టెక్కి. యూకేజీ నుంచి వాడికి ల్యాప్టాప్ అందుబాటులో ఉంది, వాడికి ఒక ఆట వస్తువులాగా. నాకు మిమ్మల్ని చూస్తుంటే మా అబ్బాయే చకచక, నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఆ యూట్యూబ్ ఛానల్ కి కావాల్సినటువంటి పీపీటీస్ అన్ని అంటే నాకు కూడా వచ్చు, నేర్పించాడు. నేను మా అబ్బాయి దగ్గర నేర్చుకున్నా, మా అబ్బాయి నాకు గురువు. అలాగా ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవాలి కదా. మిమ్మల్ని చూశాక మా అబ్బాయిని కూడా ఇంపాక్ట్ లోకి తీసుకురావాలి అని నాకు ఈ క్షణానికి కోరిక పుట్టింది. అందుకనే మిమ్మల్ని చూసే ఆ ఇన్స్పిరేషన్ కలిగింది. మా అబ్బాయిని కూడా తీసుకొచ్చి వాడి సేవలు కూడా సమాజ సంక్షేమానికి ఉపయోగపడాలి, తద్వారా మన సమాజానికి మేలు జరగాలి అన్న తలంపు నాకు కలిగింది. అదే మీతో షేర్ చేసుకుందామని చేశాను మేడం. థ్యాంక్ యూ. విజయవాడనేనా మీది? కేసరపల్లి అండి, విజయవాడ దగ్గరలోనే, గన్నవరం దగ్గర. తీసుకొచ్చేయండి. 10th ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్. అలాగే మాది మా ఊర్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, కానీ దాన్ని పాపం విజయవాడ ఎయిర్పోర్ట్ అనో గన్నవరం ఎయిర్పోర్ట్ అంటారు, కానీ లొకేషన్ అయితే మాదే, మా ఊర్లోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రిచ్ ఏరియా నుంచి వచ్చారు మేడం మీరైతే. మేడం తొందరగా మీ బాబుని కూడా జాయిన్ చేసేయండి ఎగ్జామ్స్ అయిపోయాక. నేను మా అబ్బాయిని ట్రైనర్ గా చేసేసాను ఆల్రెడీ. చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి వాళ్ళ కెరీర్ కి. కృష్ణ గారు. నేను మిమ్మల్ని నిన్న చేసే మీటింగ్ లో చూసాను మేడం. నిజంగా చెప్పాలంటే ఈ పాప ఏం చెప్తుంది అని అనుకున్నాను నిజంగా చెప్పాలంటే. కానీ యాక్చువల్ గా ఇంత తొందరగా మీ యొక్క టాలెంట్ ని నాకు చూపిస్తారు అన్న విషయం నాకు తెలియదు మేడం. అంటే ఇవి చెప్తుంటే నాకంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది బేసిక్ గా చెప్పాలంటే. బట్ అంటే ఇప్పుడు నేను ఏదో ఆ మేడం అన్నారు అని నేను అనట్లేదు. మా పాప అయితే చాలా సింపుల్ గా ఇది ఇంతేనన్నా, ఇది ఇంత ఇలా చేయాలని చెప్పి నా పక్కనే కూర్చొని నాకు స్టంటింగ్ ఇస్తూనే ఉంది నిజంగా చెప్పాలంటే. కానీ చాలా బాగుంది మేడం ఈ చెప్పిన సెషన్. మీరు ఎప్పుడైతే అక్క చూడు ఇలా ఇది చెప్పింది, అక్క చూడు ఇది చెప్పింది అని చెప్పి అది నన్ను దంతోంది మా పాప. అండ్ అట్ ద సేమ్ టైం అండి, నేను మిమ్మల్ని కనీసం మా స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసి
చేస్తే ఇంప్రెస్ అయినా చేస్తాం, లేదా ఇబ్బంది అయినా పెడతాం. ఏం పర్లేదు సార్, నేను రెండిట్లో ఏదో ఒకటి అయితే చేస్తాం. చెప్పడానికి రెడీయే, ఇబ్బంది పడ్డానికి కూడా రెడీయే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ది స్మైలీ Thank ఫేస్ ఇస్ 100% ఇస్ పాజిటివ్, సాలిడ్, డూ ఇట్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అట్లాగే మన సెషన్ మీద ప్రవీణ్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మ్యామ్ విజయ్ మేడం, గారు నేను హ్యాండ్ రైజ్ మాట్లాడొచ్చా ఒక చేశారు. నిమిషం? ఎస్ విజయ్ గారు. మేడం, ఏమై ఆడిబుల్? ఎస్ సార్. ఏం లేదు మేడం, చిన్న అప్లికేషన్ మాకు. ఇప్పుడు ఈనాడు పవర్ పాయింట్ గామా లాగా వీడియో మేకింగ్ కూడా ఉన్న వెబ్సైట్ చెబితే మాకు సెషన్ కొంత తొందరగా మా అవుట్పుట్ ఈ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా అడుగుతున్నారు మాకు అసైన్మెంట్స్. అవుట్పుట్ మీరు కనిపించే చెప్పాలి సార్. ఏ యూజ్ చేసి వీడియోస్ మీరు చేయొచ్చు. అందులో ఏదో ఒక బొమ్మ వచ్చి నించొని మాట్లాడింది, బొమ్మ మాట్లాడడానికి విజయ్ గారే మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది కదా. నేను చెప్పను, దానికి మాత్రం నేను మీకు చెప్పను, నాకు తెలుసు. కానీ ప్రవీణ్ గారు మమ్మల్ని అసైన్మెంట్స్ అన్ని ఆ వీడియోలు అనేవాడికి మా భయం వేస్తుంది, అందుకని ఏ సపోర్ట్ తీసుకుందాం. సార్ ఇక్కడ ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, అదే మీ ముందు ఫోన్ ఒకటి పెట్టుకుని రికార్డ్ నొక్కండి అంతే. మీరు ఒకసారి ఒక 2-3 పోస్ట్ చేస్తే ఇంకా మీరు ఆగరు సార్, మిమ్మల్ని ఆపలేదు. జస్ట్ ఫన్ సార్. అది మన ఫస్ట్ స్టెప్ స్టేజ్ ఫ్రైట్ తోనే అది పోవాలి. మీరు ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా. సార్ ఇలా నేను క్లాస్ చెప్తే అన్న బాగుందా చెప్పండి? చెప్పండి. ఏం బాగాలేదు మేడం. అంతే సార్, మనం ఏ యూజ్ చేసి వీడియోలు చేసినా కూడా చెయ్యొచ్చు, చేయకూడదని కాదు. కానీ ఆ వినే వాళ్ళకి అది అంత ఇదిగా అనిపించదు మనకి. మేడం, జస్ట్ ఫర్ ఫన్ మేడం. సార్ ప్రవీణ్ సార్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ దాత్రి గారు. మేము ముద్దుగా పిలుచుకునే శివంగి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, పిక్చర్ పిడుగు అని చెప్పి. సో నిజంగా ఈ రాక్ నా అసలు పేరు ఇవాళ చెప్పలేదు, పార్టిసిపెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నేమ్ చెప్పలేదు. కదం దాత్రి అండి. ఆడపులి. థ్యాంక్ యూ మా పార్టిసిపెంట్స్ కి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. సో వీడియో పోస్ట్ చేస్తామండి, మీరు 1 or 2 times గనక మీరు మళ్ళీ వీడియో వాచ్ చేస్తే మీకు డెఫినెట్ గా పీపీటీ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా ఫీడ్బ్యాక్. ఈ వీడియో రికార్డింగ్ లింక్ నాకు పంపిస్తాను. సార్ ఇర్ఫాన్ సార్, మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి గారు. ఎవరండి చెప్పింది పండిత పుత్ర పరమసుంట అని? మనకి పండితుడికి పండితుడే పుట్టింది కదా. సో అయితే మనం చేంజ్ చేయాలి కదా. సో దాత్రి గారిని చూస్తుంటే కనుక ఇలాగే గుర్తుకొస్తాయి నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక సుమతి శతకము, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులారా. అఫ్ కోర్స్. సో అదే ఇక్కడ పుత్రిక అని పెట్టుకోండి. సో పుత్రుని అంటే మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజ్ చేసింది. సో పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులారా, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురా సుమతి అని సుమతి చెప్పారు. అట్లాగే ఇప్పుడు కదం కృష్ణమూర్తి గారు ఉంటే గనక అట్లాగే ఈ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోయేవారేమో. సో దాత్రిని చూస్తుంటే అనిపిస్తా ఉంటుంది, స్త్రీ అబల కాదు సబల అని. తన యొక్క వాగ్దాటి, తన యొక్క పటిమ, స్ఫూర్తి, ఆ స్టేజ్ మీద మాట్లాడేది విధానం ఈ చిన్న వయసులోనే చూస్తా ఉంటే నిజంగా తను ముందుకెళ్ళి చాలా మంచి స్పీకర్ గా మారుతుందని తనలో సందేహం లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా తను ఇంకా కెరీర్ లో మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి మేడం. ఆ గామా ఎస్పెషల్లీ ఏఐ యూజ్ చేసుకుని గామాలో షార్ట్ గా 2 minutes లో ఎలా చేయాలనేది చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇంకొక కాషన్ కూడా మీరు చెప్పిన పాయింట్ అది కరెక్టే. సో మనకి టైం ఉన్నప్పటికీ కూడా దీన్ని గామా యాప్ యూజ్ చేసుకుని స్లైడ్స్ వేసి పక్కన పడేయద్దు. ఎందుకంటే దాంట్లో మనం కరెక్ట్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. సో అవి చూసుకోవాలి. ఊరినే
అదేమో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజెంట్ చేసేస్తుంది. కానీ కొన్ని పాయింట్స్ అక్కడ మనం అంటే ఉమెన్ కి అడ్రస్ చేసేటప్పుడు చెప్పాల్సిన పాయింట్స్ మెన్ కి అడ్రస్ చేసేటట్టుగా ఉంటాయి కొన్ని విషయాలు. సో అవి మనం కరెక్ట్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఇస్ స్మాల్ పాయింట్ వీ హావ్ టు బి కేర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్ శ్రీలక్ష్మి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్. వీరా సార్, డాక్టర్ వీరా గారు. సార్ వీరా గారు. ప్రదీప్ సార్ ఉన్నారా సార్? ప్రదీప్ సార్ లేరండి. ప్రదీప్ సార్ ఆయనకి కొంచెం అనీజీగా ఉండి వెళ్ళిపోయారు. శశికుమార్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎవరండి? శశికుమార్ గారు. శశికుమార్ గారు సార్ మాట్లాడండి సార్. మేడం ఇప్పుడు ఇదంతానేమో ల్యాప్టాప్ లో చెప్పారు, నాకేమో ల్యాప్టాప్ లేదు. ఈ ఫోన్ లోనే ఈ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చా అనేది నాకు డౌట్ ఉందండి. చెయ్యొచ్చు సార్. మనకి ఏంటంటే ఫోన్ లో కొంచెం మనకి స్క్రీన్ సైజ్ చిన్నగా ఉంటుంది కదా, దాని వల్ల ఆప్షన్స్ ఏంటంటే ఒక దాంట్లో ఒకటి ఉంటాయి అన్నమాట. అదే సిస్టమ్ మీద అనుకోండి అన్ని తొక్కోల్సి నోట్లో పెట్టినట్టు ఎదురుగా అలా పరిచేసి ఉంటాయి అన్నమాట. అదొకటే డిఫరెన్స్. మన మొబైల్లో కూడా చేయొచ్చు. ఒక దాంట్లో ఇంకొక ఆప్షన్, దాంట్లో ఇంకొక ఆప్షన్ అలా ఉంటాయి. అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ అంటే ఒక దాంట్లో ఒకటి చూపిస్తున్నాం అనుకోండి, కొంచెం మనకి సెషన్ లెంత్ అయిపోతుంది, కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఐపాడ్ లో చేయొచ్చు సార్. మీరు ట్యాబ్ లో చేయొచ్చు, ఐప్యాడ్ లో చేయొచ్చు, మీరు సిస్టమ్ లో చేసుకోవచ్చు, మొబైల్ లో చేసుకోవచ్చు. జస్ట్ దీంట్లో ఏంటంటే చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందనే పాయింట్ లో ఇందులో చెప్పాను తప్ప, నేను స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు ఆబ్వియస్ గా మీరు మొబైల్లో కూడా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని మీరు మొబైల్లో యాప్ సెర్చ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ సార్. నా పర్ఫార్మెన్స్ మీ అందరికి నచ్చినట్లయితే ఈ సెషన్ అయిపోగానే నాకు వీడియో ఫీడ్బ్యాక్ పంపిండి. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే ఫీడ్బ్యాక్ అదేదో ఇంకొక పెద్ద పని లాగా దాన్ని ఏదో రేపు పొద్దున్నే ముహూర్తం చూసుకొని సూర్యోదయం అయిన తర్వాత పెడదాము, లేకపోతే సూర్యాస్తమయానికి ముందు పెడదాము అని దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. మీరు ఎలాగో నోట్స్ విన్నదంతా నోట్స్ రాసుకుంటారు, దాన్ని ఎదురుగా పెట్టుకొని దాన్ని చూస్తూ క్లాస్ అయిపోగానే చెప్పారనుకోండి, మీకు నోట్స్ చూడాల్సిన అవసరం కూడా ఉండదు. మేడం వచ్చారు, ఇది చెప్పారు, నాకు ఇది నచ్చింది, ఇది నాకు బాగా అనిపించింది, వెంటనే ఇప్పుడు 1 hour 40 minutes ఉన్నారు, ఇంకొక 2 minutes స్పెండ్ చేయలేమా మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం? మాకు మీరు ఏదైతే జాయినింగ్ అమౌంట్ కట్టారు అందులో మా ఎవ్వరికి, ప్రవీణ్ గారికి, ఇంత కష్టపడే ప్రవీణ్ గారికి కానీ, అప్పుడప్పుడు వచ్చి మెరిసెళ్ళే మాలాంటి స్పీకర్స్ కానీ ఒక్క పైసా కూడా రాదండి. మా అందరికి వచ్చే ఆనందం ఏంటి అంటే మీరు పంపించే ఫీడ్బ్యాక్ వీడియోసే. ఆ వీడియో ఫీడ్బ్యాక్ మీరు పంపిస్తే అది చాలు, మాకేదో మీరు తలా ఒక 1000 రూపాయలు మా అకౌంట్ లో వేసేసినంత ఆనందం వచ్చేస్తుంది. సో సెషన్ అయిపోయిన వెంటనే 2 నిమిషాలు పని ఫీడ్బ్యాక్ ఇవ్వడం. మీకు బుక్ అవసరం కూడా లేకుండా ఇది చెప్పారు, ఇది నచ్చింది, ఇది నచ్చిందని 2 నిమిషాల్లో మాట్లాడి టక్కున ఆపేసి మీ మెంటర్ కి పంపించేసేయచ్చు మీరు. సో ఆ 2 minutes ఇవాళ నుంచి సెషన్ అయిన వెంటనే పెట్టండి. నాకైతే ఇప్పుడు వచ్చేసి ఒక 45 అయినట్టుంది. 10 కల్లా మీ అందరి ఫీడ్బ్యాక్స్ నాకు వచ్చేసేయాలండి. సో నా పర్ఫార్మెన్స్, నేను ఇచ్చిన టిప్స్ మీ అందరికి నచ్చినట్లయితే కంపల్సరీగా నాకు 10 కల్లా నా ఫీడ్బ్యాక్ వచ్చేయాలి. థ్యాంక్ యూ.